నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నవంబర్ 30 ఇప్పటికీ 100 గంటలు మాత్రమే మిగిలింది తెలంగాణలో ఎన్నికలకు జరగడానికి. ఇక క్యాంపెయినింగ్ ముగియడానికి హార్డ్లీ 50 గంటలు కూడా లేదు. అయితే పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, ఓటర్ల మదిలో ఏముంది, వారు ఏం కోరుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, హవా ఎటువైపు ఉంది, ఇవన్నీ బోల్డ్ అని క్వశ్చన్స్గా కనిపిస్తున్నాయి. వాటన్నిటికీ ఒక సమాధానంగా నిలుస్తున్నాయి సర్వేలు. ఎస్, ఐ డ్రీమ్ న్యూస్ కూడా ఒక సర్వే చేసింది. 18 నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు, అంటే 5 రోజుల పాటు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత క్యాండిడేట్లు ఎవరు, మేనిఫెస్టోలేంటి, బహిరంగ సభలేంటి, వాళ్ళు ఇస్తున్న హామీలేంటి, ఇవన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఐ డ్రీమ్ న్యూస్ ఒక సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్కి సంబంధించి ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఓటర్లు ఎవరికి మళ్ళీ మొగ్గు చూపుతున్నారు అనేది. ఫస్ట్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్కి 72 స్థానాలని ఇస్తున్నారు ఓటర్లు, తెలంగాణ ఓటర్లు. సో ఈ 72 స్థానాల్లో +/- ఉండబోతోంది. అంటే 72కి -5 కానీ +5 కానీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఓటర్లు. ఆ తర్వాత కాంగ్రెస్కి సంబంధించి 33 స్థానాలని ఇస్తున్నారు తెలంగాణ ఓటర్లు. ఇది కూడా +/- కనిపిస్తోంది. అండ్ బీజేపీకి 6 స్థానాలు ఇస్తున్నారు. ఎంఐఎం కూడా 6 స్థానాలు. ఇప్పటిదాకా ఎంఐఎం అంటే 7 స్థానాలు అనుకున్నారు, కాకుంటే 6 స్థానాలే ఇస్తున్నారు. అందులో కీలకంగా ఉంది నాంపల్లిని ఎంఐఎం కోల్పోతోందని తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైం సిపిఐ కొత్తగూడెం నుంచి గెలవబోతున్నట్టుగా ఈ సర్వే రిపోర్ట్ అనేది తేలింది. ఓవరాల్గా అయితే 1,19,000 మంది ఓటర్లకు సంబంధించి ర్యాండమ్ సర్వే చేస్తే వచ్చినటువంటి వివరాలు ఇవి. 72 స్థానాలతో మళ్ళీ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. హ్యాట్రిక్ సీఎంగా నిలుస్తారంటూ ప్రతిసారి పదే బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. అదే మాట మరోసారి రుజువు కాబోతోంది, అదే నిజం అవ్వబోతోంది. అయితే ఓటర్లు మళ్ళీ ఎందుకు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, మార్పుని ఎందుకు కోరుకోలేదు? ఇంత తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతున్నప్పటికీ, పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు, యాడ్స్ ఇస్తున్నప్పటికీ, కర్ణాటక మోడల్ని ఇక్కడ తెస్తామని చెప్తున్నప్పటికీ ఎందుకని కాంగ్రెస్ వైపు చూడలేదు? బీఆర్ఎస్నే ఎందుకు నమ్ముకున్నారు? బీఆర్ఎస్కి 3rd టైం హ్యాట్రిక్ ఎందుకు ఇవ్వబోతున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ గంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. సో ఫుల్ అండ్ ఫైనల్ అనుకోవచ్చు, ఫైనల్ వెర్డిక్ట్ అనుకోవచ్చు. ఇవన్నీ చూస్తుంటే మనం ఇన్నిసార్లు బోల్డ్ అన్ని సర్వేల గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫైనల్గా ఒక సర్వే గురించి, ఐ డ్రీమ్ న్యూస్ చేసిన సర్వే గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్కి 72 వస్తోంది, కాంగ్రెస్కి 33 ఉన్నాయి, బీఎస్పీకి కూడా ఒకటి ఉంది, సిర్పూర్ కాగజ్ నగర్ ఉంది. నేను బీఎస్పీ గురించి చెప్పలేదు ఇంతకుముందు. బీజేపీ 6, ఎంఐఎం 6, సిపిఐ 1. సో క్లియర్ పిక్చర్ వచ్చేసిందా, క్లారిటీ వచ్చింది? ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలకి నిజానికి చాలా రకాల సర్వేల పేరుతోటి గత 15 రోజులుగా వస్తున్నటువంటి వార్తలకి ఒక కొత్త మలుపులాగా ఐ డ్రీమ్ సర్వే ఉందని భావించవచ్చు. మనం చూసినాం, మొన్న కూడా ఓయూజేఎస్ పేరుతో ఒక సర్వేని రిలీజ్ చేసినారు. అంతకుముందు ఒక వారం క్రితము ఇంకొక సర్వే, అంటే తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ అని ఒక సర్వే, నిన్న కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అని ఇంకొక సర్వే, ఇట్లా రకరకాల సర్వేలు వస్తున్నాయి. నిజానికి సర్వే సంస్థలు గత చాలా సందర్భాలలో, అది వెస్ట్ బెంగాల్లో ఉండొచ్చు, లేకపోతే మొన్న కర్ణాటకలో ఉండొచ్చు, లేదా అంతకుముందు మధ్యప్రదేశ్లో ఉండొచ్చు, అనేక సందర్భాల్లో కూడా సర్వేలు అన్నీ కూడా నిజాలు కావు. పూర్తిగా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, ప్రచారం అనేది సెటిల్ అయిన తర్వాత, ఓటర్ల మనోభావాలు, ఓటర్లకు సంబంధించినటువంటి అంశాలు డిసైడ్ అయిన తర్వాత ఒక శాస్త్రీయ పద్ధతిలో సర్వేలు నిర్వహిస్తే తప్ప మనం వాటిని నమ్మడానికి ఆస్కారం లేదు. ఇవాళ ఐ డ్రీమ్ చెప్తున్నటువంటి సర్వే అంటే మొన్న వచ్చినటువంటి సర్వేలకు చాలా భిన్నంగా ఉంది. చాలా ఒక స్పష్టమైనటువంటి ధోరణిలో సాగినట్టుగా కనబడతాం. ఎందుకంటున్నానంటే ఇది ఇంతకుముందు వచ్చిన సర్వేలు రివర్స్ చేసి ఇచ్చినారు. 88 కాంగ్రెస్కి, 78 కాంగ్రెస్కి, ఇట్లాంటివి కనబడింది. ఈ మొత్తం 10-15 రోజుల్లో కొంత సీరియస్నెస్ ఉన్నటువంటి సర్వే సంస్థలలో రాజనీతి ఒకటి, దాని తర్వాత ఐ డ్రీమ్ ఒకటి, రెండు ఒక ధోరణిలో ఒక రకమైనటువంటి పద్ధతిలో మనకి కనబడ్డాయి. దీని అన్నిటికంటే మించి గత వారం 10 రోజులుగా గ్రామాలలో తిరుగుతున్నప్పుడు కానీ, ప్రచార సరళిని గమనిస్తున్నప్పుడు కానీ,
వివిధ పార్టీల అధినాయకులు చేస్తున్నటువంటి రోడ్ షోలనండి, లేకపోతే బహిరంగ సభలనండి, వాటికి సంబంధించినటువంటి ఆదరణ చూస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా మామూలుగా మన ప్రజలకు సంబంధించినటువంటి పల్స్ని గమనించినటువంటి వాళ్ళకి, లోతుగా గమనించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతుందనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది ఇవాళ మీ సర్వే దాన్ని ధృవీకరించింది. ఆల్మోస్ట్ 75 to 80% ప్లస్ ఆర్ మైనస్ అని అనుకుంటే అది చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్నారు కానీ బయటికి చెప్పడం లేదు. మీరు మీ సర్వే ఫలితాలు కూడా వాటిని రిఫ్లెక్ట్ చేసినట్టుగా నేను భావిస్తాను. సో యూజువల్గానే ఇప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది, మనకి ఎల్లుండి సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది అనగానే ఒక పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ కనిపిస్తుంది. టాప్ లీడర్లు అందరూ వచ్చి తెలంగాణలో కూర్చున్నారు. అండ్ ఇదే లాస్ట్ ఎన్నిక కూడా కావడంతో తెలంగాణ మీద ఫోకస్ అనేది ఉంది. ఒకవైపు మోదీ ఉన్నారు, అమిత్ షా ఉన్నారు, రాహుల్ గాంధీ ఉన్నారు, ప్రియాంక గాంధీ తిరుగుతున్నారు. అండ్ కర్ణాటక మోడల్ మేము ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నాం అంటున్నారు. బీజేపీ కూడా తెలంగాణకు మోదీ గ్యారంటీ అనేటువంటి పథకాలు ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు, హామీ ఇస్తున్నారు. ప్రజలు వేటిని నమ్మారు, వేటిని నమ్మట్లేదు. అసలు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇటువంటి ప్రచార సరళి, ఇటువంటి ప్రచార ధోరణిని మనం ఎన్నడూ చూడలేదు. ఒక ప్రధానమంత్రి వచ్చి 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఇక్కడ మకాం వేసి ఇక్కడ రోడ్ షోలు చేస్తారనేటువంటి ఊహ ఇక్కడ నుంచి ప్రధాని అయినటువంటి పివి నరసింహరావు కూడా ఎన్నడూ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఇంత హంగామా చేయలేదు. అదేవిధంగా మొత్తం కేంద్ర మంత్రులందరూ కూడా ఇవాళ హైదరాబాద్ గల్లీలలో తిరుగుతారు. అదే కాంగ్రెస్ పార్టీ కూడా నిజానికి వాళ్ళకి ఎందుకు అటువంటి ఇది వచ్చిందో కానీ ఒక చాలా పెద్ద ఎత్తున దీన్ని తెలంగాణను పెట్టి చేసేటువంటి, ఎందుకంటే ఇది ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ మనకు పెద్దగా తెలంగాణ మీద గెలుస్తామనే నమ్మకం లేదు, గెలవచ్చు గెలవకపోవచ్చు అనేటువంటి మాట మాట్లాడినారు. కానీ ఈ వారం 10 రోజులుగా ప్రియాంక కానీ లేకపోతే రాహుల్ కానీ లేదా సిద్ధరామయ్య కానీ నిజానికి చాలామందికి ఏమనిపిస్తుందంటే ఎన్నికలు కర్ణాటకలోనా తెలంగాణలో జరుగుతున్నాయా? ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఒక మరాఠీ పత్రికలో అడ్వర్టైజ్మెంట్ చేయడంలో అర్థం ఉంది. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి బొంబాయిలోనో లేకపోతే సూరత్లోనో లేకపోతే మిగతా అక్కడ బాంబేలో సోలాపూర్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆశీర్వదిస్తారని అనుకోవచ్చు. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, తెలుగులో కర్ణాటక వాళ్ళు ఎందుకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు? కర్ణాటక ప్రభుత్వం ఇస్తారు. వాళ్ళు 6 నెలల్లో సాధించిన అద్భుత పాలన అని. నో ప్రాబ్లం. కర్ణాటక PCC, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మా పార్టీని విశ్వసించండి, మేము కర్ణాటకలో ఇటువంటి పని చేసినామంటే దానిలో అర్థం ఉంటుంది. కానీ ఇస్తోంది గవర్నమెంట్ నుంచి వస్తున్న కాంగ్రెస్ పార్టీ కాకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేటువంటిది డెఫినెట్గా ఎన్నికల ఉల్లంఘన కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఎన్నికల దీన్ని కోడ్ని ఉల్లంఘించడం కిందకి వస్తుంది, నిబంధనలు ఉల్లంఘించడం కిందకి వస్తుంది. ఆ చర్యలు కూడా బహుశా త్వరలోనే వాళ్ళు ఏమైనా అక్కడ ఇనిషియేట్ అవుతాయి. కాకపోతే కర్ణాటక ప్రజలు కూడా దీన్ని ఏమి హర్షిస్తారని నేను అనుకోవడం లేదు. కర్ణాటక రాజకీయ నాయకులు రావడంలో అర్థం ఉంది, కర్ణాటక లేదా ఆ రాజకీయ పార్టీ నాయకత్వం రావడంలో అర్థం ఉంది. కానీ మొత్తం గవర్నమెంటే రావడం అనేది కొంచెము తెలంగాణ మీద ఒక ఏదో ఒక అక్కసుందా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. గతంలో ఎట్లాగైతే ఫ్యాక్స్ క్యాల్కులేటర్ రాసినారు అని అన్నప్పుడు చాలామంది నమ్మలేదు, ప్లస్ దాన్ని కొట్టిపడేసినారు. కానీ వాళ్ళ మీ అన్ని పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి? తెలుగు, ఇంగ్లీష్ ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఈ ధోరణి అనేది కూడా గతంలో లేదు. గతానికి ఇప్పటికీ భిన్నమని అంటే ఒక ప్రధానమంత్రి వచ్చి వీధుల్లో తిరగడము గతంలో చూడలేదు మనం. అట్లాగే ఒక పక్క రాష్ట్రం ప్రభుత్వం వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం మనం చూడలేదు. మనం గత ఎన్నికల్లో 2018లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు వస్తూనే మనం వ్యతిరేకించినాం. పోనీ కనీసం చంద్రబాబు నాయుడుకి ఇక్కడ స్టేక్స్ ఉన్నాయనుకున్నాం, ఆ వాదన కూడా ఉంది, ఆ కమ్యూనిటీ ఉందనుకున్నాం, ఆ పార్టీ ఉందనుకున్నాం, ఆ పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్నది. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను, నేను సృష్టికర్తనని చెప్పుకోవడానికి ఆయనకు ఒక సరుకు ఉంది. సిద్ధరామయ్యకి ఏం అవసరం ఉంది ఇక్కడికి రావడం? అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం క్యాంపెయినింగ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి స్టేక్స్ ఉన్నాయి? కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఏమి ఆకర్షించాలనుకుంటున్నది? ఎందుకని ఇక్కడ ఈ ప్రజలని తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ఇక్కడ ప్రజలకి ఎందుకని మీ ప్రభుత్వ పాలన గురించి చెప్తున్నారు? పోనీ నిజంగానే ఇది మీరు మీ 6 నెలల గ్రోత్ స్టోరీ అని చెప్తున్నారు అనుకుంటే ఇవాళ తమిళ నాడు పత్రికల్లో ఇది వేసినారా? లేదా మీ పొరుగున ఉన్న మహారాష్ట్ర పత్రికల్లో ఇది వేసినారా? పోనీ ఎన్నికలు జరుగుతున్నటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్లో అయినా వేసారా? ఇవన్నీ కూడా నేను అన్నను కానీ ఒక రాజకీయ పార్టీలు లేదా రాజకీయ ఇది ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తే ఏదో
హైదరాబాద్ మీద బెంగళూరు ఏదో కుట్ర చేస్తుందని అనుకోవడం తప్పే ఉందండి. మీకేం అవసరం, ప్రభుత్వానికి ఏం అవసరం? కాంగ్రెస్ పార్టీ కనుక ఆ పని చేస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రావడం కోసం చేస్తుందని అనుకోవడానికి అవకాశం. ఒక ప్రభుత్వం ఇవ్వడం అనేది మొదటిసారిగా, ఇది కూడా ఒక తప్పుడు ధోరణి. ఇవి అన్నీ కూడా జరిగినాయి. దీనికి అన్నిటికంటే వ్యతిరేకంగా మీరు గమనించండి, ఈ ప్రచారంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు. హుస్నాబాద్ పోయి నేను మెడికల్ కాలేజ్ ఇస్తానంటారు. హుస్నాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్న సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ ఉంది. లేదు ఒకటి కాదు, ఆ చుట్టుపక్కల ఇటు వస్తే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అంటే ఇట్లాంటి చాలా హామీలని వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు నమ్ముతారో లేదో అని అనుకుని చివరికి వాటిని చట్టాలు చేస్తామని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. పథకాలను చట్టాలు చేయరెవరు? పథకాలని చట్టం ఎట్లా చేస్తారు? పోనీ మీరు పక్కన కర్ణాటకలో 5 గ్యారంటీలను 6 గ్యారంటీలను చట్టాలు చేసినారా? చట్టం అనేటువంటిది వేరు, పథకం అనేటువంటిది ఒక నిర్ణీత సమయంలో అది కంప్లీట్ అవుతుంది. సరే ఫైన్, ఇప్పుడు మీరు గ్యాస్కి సంబంధించినటువంటిది అసలు ఎవరు కూడా చేయరండి. ఇట్లాంటి అనేక హామీలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి నిజంగా కూడా మీరు ఇందాక చెప్తూ ఇది చివరి దీనికి వచ్చినారని. ఎవరైనా సరే ఒక సిటీకి చివరిసారి పోయినప్పుడు అక్కడ బిర్యానీ తినాలను, అక్కడ ఉన్నటువంటి మిగతా అవన్నీ చేయాలను. బహుశా రాహుల్ గాంధీ చాలా నాన్ సీరియస్ ప్రచారము చేస్తున్నట్టుగా నాకైతే కనబడుతుంది. 2 రోజులుగా ఇవాళ వాళ్ళు కలుస్తున్నటువంటి మాట్లాడుతున్నట్టు చూస్తే ఒక అంటే ఒక గ్రాస్ రూట్ ప్రచారంకు కాకుండా ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి కథలకి కాంగ్రెస్ పార్టీ, మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ఇటువంటి నెరేటివ్స్ని కొన్ని వదిలేసి దాని మీద చర్చ జరగడానికి చూస్తున్నాం. కానీ ప్రజల లోపలికి పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్లో ఉన్నటువంటి భావాలని వారితో సంబంధం లేకుండా ఈ ప్రచారం అంతా సాగుతుంది అనిపిస్తుంది ప్రతిపక్షాలకు సంబంధించి. ఇకపోతే మీరు ఒక మాట అన్నారు, మీరు చెప్తున్న దానిలో ప్రవీణ్ కుమార్, అవును, బీఎస్పీ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి. నిజంగా కూడా ప్రవీణ్ కుమార్కి వనరులలో ఏమియా లేకపోతే ఇంకొకట తెలియదు, కానీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదు. ఆయన సిరిపూర్లో చాలా గట్టి పోటీని నా దృష్టిలో ఖచ్చితంగా గెలిచేంత బలాన్ని సమకూర్చుకుంటున్నాడు. చాలామంది ఎవరు వెళ్ళి మాట్లాడినా, ఎవరిని అడిగినా కూడా అంటే ఒక వైబ్ క్రియేట్ అయ్యి. విచిత్రం ఏంటంటే ఈ వైబు గతంలో కూకట్పల్లిలో జయప్రకాష్ నారాయణ పోటీ చేసినప్పుడు వచ్చినటువంటిది కాదు. జయప్రకాష్ నారాయణదేమో పూర్తిగా ఒక కాస్ట్ కన్సాలిడేషన్లో, ఒక ప్రాంతం కన్సాలిడేషన్లో జరిగినటువంటి ప్రచారం. ఈయన అట్లా కాదు. ఈయన అక్కడికి నాన్ లోకల్, ఈయన కమ్యూనిటీ పెద్దగా ఉన్నటువంటిది కాదు. అది ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఒక 20 ఏళ్ళుగా పాతుకుపోయినటువంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఉన్నాడు. తెలుగుదేశం క్యాడర్ ఆయన చేతిలోనే ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆయన చేతిలో ఉంది. ఇవాళ ఆయనకు చెమటలు పోయిస్తున్నాడు. అండ్ ఇంట్రెస్టింగ్ గా అక్కడే ఒక చతుర్ముఖ పోటీ అనేది బీజేపీ క్యాండిడేట్ కూడా చాలా టఫ్ గా కనిపిస్తున్నారు. బీజేపీ కూడా హరీష్ బాబు కూడా చాలా టఫ్ క్యాండిడేట్. శ్రీనివాస్ కూడా టఫ్ క్యాండిడేట్. శ్రీనివాస్ అని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన ఆయన గతంలో అక్కడ బీఎస్పీ నుంచి పోటీ చేసినాడు. చాలా విచిత్రం ఏంటంటే 3 బీఎస్పీ నుంచి పోటీ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కొన్నేరు కొనప్ప గారు కూడా గతంలో బీఎస్పీ నుంచి పోటీ చేసినారు. ఏనుగు గుర్తు అక్కడ పరిచయం గతంలో. అటువంటి స్థానంలో ఇవాళ మిగతా అందరినీ కూడా ఇది చేసి ఆయన చాలా సర్వేలలో లేదా చాలామందితో మాట్లాడినప్పుడు ప్రవీణ్ కుమార్ ఒక ఇంప్రెసివ్ ఇది షో చేస్తున్నాడు. డెఫినెట్గా ఆయన గెలుస్తాడు. బహుశా మీ సర్వేలో వచ్చింది కూడా సిర్పూర్కి సంబంధించినటువంటి ఇదే అంటది. ఈ 3 ప్రతిపక్షాలను పక్కన పెడితే ప్రధానంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రచారం ఎట్లా సాగింది అనేటువంటిది నిజంగా కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనకి ఇంత క్లియర్ పిక్చర్ వచ్చినప్పటికీ కూడా ఓవరాల్గా 11 స్థానాల్లో టఫ్ కాంపిటీషన్ అనేది కనిపిస్తుంది. అండ్ మెజారిటీగా మార్జిన్ అనేది గెలవడానికో లేకుంటే ఓడిపోవడానికో మధ్యలో 2500 ఓట్లు అనేవి చాలా కీలకం కాబోతున్నాయి. దాంతోనే గెలుపు అనేది ఉంది. చాలా సందర్భాల్లో చాలా వీడియోలు దాదాపు గత వారం అంతా మాట్లాడుకున్నాం. ఈసారి 2000 లోపు 3000 లోపు ఉండేటువంటి సీట్లు కనీసం 20-30 స్థానాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే పోటీ టఫ్గా ఉంది. మొదటిసారిగా త్రిముఖ పోటీ జరుగుతుంది. కొన్ని చోట్ల, ఇంకా చాలా చోట్ల త్రిముఖ పోటీ కాదు, 4 చతుర్ముఖ పోటీ జరుగుతుంది. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం పెద్దపల్లి లాంటి కాన్స్టిట్యున్సీ. అమ్మాయి ఉషా అనే అమ్మాయి చాప కింద నీరులాగా, దాసరి ఉషా పర్ఫెక్ట్గా ఒక IIT అని ఆమె పర్ఫెక్ట్గా ఎమర్జ్ అయ్యి మరి గ్రామాల్లో పోతే
మనకి ఇట్లాంటి స్ప్లిట్ అయినటువంటి వాటి కనబడుతుంది. వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మేము బీఎస్పీ కానీ కొంతమంది అంటున్నారు, బీజేపీ కానీ కొంతమంది అంటున్నారు. సో ఇట్లా పంచుకుంటూ పోతే గెలిచేటువంటి అభ్యర్థి డెఫినెట్గా చాలా సందర్భాల్లో 2000, 3000 తోటే ఈ ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం. ఇక్కడ నేను ఒకటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రచార సరళిని కూడా మనం గమనించాలి. ఎగ్జాక్ట్లీ, అందులో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇప్పుడు మనకి 77 స్థానాలు ±5 అనుకున్నప్పుడు మళ్ళీ ఇటువైపే ఎందుకున్నారు అనుకున్నప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, లేకుంటే 10 ఏళ్ల పాలన చూసిండ్రా, అక్కడ ఏ సంక్షేమ పథకాలు వాళ్ళ దగ్గరికి వచ్చినాయి, లేకుంటే వాళ్ళ క్యాంపెయినింగ్ సరళి నచ్చిందా, లీడర్షిప్ నచ్చిందా? మనకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఆల్రెడీ అనుభవించిన దాని మీదనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఎవాల్వ్ అవుతుంది. రెండోది పథకాలు, ఇప్పుడు కొత్త పథకాలు ఏమీ ప్రామిస్ చేయలే, ఎక్సెప్ట్ గ్యాస్ సిలిండర్లో 400కి గ్యాస్ సిలిండర్ ఇస్తామనేది తప్ప. అది దీంతో పాటుగా హై అంటే ఉన్నత స్థాయి వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా, అగ్రకులాలకు కూడా రెసిడెన్షియల్ కాలేజ్ వాటికి రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తారు. కులాలే తక్కువ, దానిలో రిజర్వేషన్ కావాలి మాకు. ఆల్రెడీ 10% మోడీ గారు ఇచ్చినారు. దాన్ని కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి కొంతమందిని అట్రాక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ అంటే పథకాల కంటే ఎక్కువ అంటే బీఆర్ఎస్ ఈజ్ నోన్ ఫర్ అష్యూరెన్సెస్ అండ్ దేర్ ఇంప్లిమెంటేషన్ అనేది గత 10 ఏళ్ళుగా వాళ్ళకి అర్థమైంది. ఇవాళ కొత్తగా పథకాలు బాగాలేవని ఎవరు వేరే పార్టీ ఆల్టర్నేటివ్ ఆలోచించట్లే. దానికి వేరే కథ ఉంది, మనం మాట్లాడినాం ఆల్రెడీ. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రచారంలో కేసీఆర్ గారు దాదాపు ఇప్పటికి 75-80 కాన్స్టిట్యున్సీలు తిరిగినట్టున్నారు. ఇంకో 30 చోట్ల వెళ్తున్నారు. అంటే మొత్తానికి ఆయన 130-150 బహిరంగ సభల్ని ప్లాన్ చేస్తారు. రోజుకు 3 చోట్లకి వెళ్ళి మాట్లాడుతున్నారు. సరే, ఈ 3 చోట్లకి వెళ్ళినప్పుడు మేము గమనిస్తున్నాం, ఎక్కడైనా ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయా, ఎక్కడైనా జనం రాకుండా ఉందా, ఎక్కడైనా నిరసనలు ఆయన కేసీఆర్ వాళ్ళను కసురుకుంటున్నా, ఏందా మాట్లాడకండి నోరు మూసుకోండి అని తిడుతున్నా కూడా పాపం వాళ్ళు కేరింతలు కొడుతున్నారు, ఉత్సాహపడుతున్నారు, లేకపోతే ఆయన ఉత్సాహ పెడుతున్నాడు. ఇదంతా మనం ఒక లైవ్లీ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్ కేసీఆర్లో కనబడుతుంది. ఇది ఒకటి. రెండోది, కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశాలు ఊరికే ఊకదంపుడులాగా ఎవరిని తిట్టుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి చేసుకుంటున్నాం మాట్లాడట్లేదు. అన్నెసెసరీ అలిగేషన్స్ లేకుండా, పర్సనల్ అటాక్స్ అనేవి లేకుండా. నాకు ఆశ్చర్యం వేస్తుంది, నాకే చిరాకేసింది కొన్ని సందర్భాలలో. నేను నా మిత్రులతో కూడా అన్నాను, ఏంది నా పొలిటికల్ సైన్స్ పాఠం చెప్తున్నాడు అక్కడ పోయి, భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిణతి చెందలేదు, మోరల్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఎన్నికల వ్యవస్థ ఎలా ఉంటుంది, ఎన్నిక ప్రక్రియ ఆ 3 నిమిషాల దాని బదులు నీ పక్కన ఉన్న క్యాండిడేట్ ఇంద్రుడు చంద్రుడు అని పోవడొచ్చు కదా, లేదా అవతల పక్కన ఉన్న క్యాండిడేట్ ఇంకేదో ఎన్నికల ప్రచారం లాగా చేయకుండా ఒక రాజనీతి బోధలాగా అటువంటి ప్రచారాన్ని కేసీఆర్ గారు చేసుకుంటూ వస్తున్నారు. ఆయన అది చాలామందికి ఒక రకమైనటువంటి ఆలోచనని కలిగించేటువంటి దీనిలోకి వెళ్తోంది. ఇకపోతే రెండవది, నాకు నచ్చిన దాంట్లో ఆయన కామారెడ్డి బహిరంగ సభలో నామినేషన్ వేసిన తర్వాత జరిగిన బహిరంగ సభలో, అంటే నిజంగా కూడా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోటీ చేసే క్యాండిడేట్ ఏం మాట్లాడతాడో అనే ఆసక్తి ఉంటుంది మనకి. కామారెడ్డిలో ఆయన గజ్వేల్లో ఒక లెగసీ ఉంది ఆయనకి, అంతకుముందు సిరిసిల్లలో ఒకటి ఉంది. సరే, కాంగ్రెస్ని కామారెడ్డిని ఇట్లా మారుస్తానని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన. కేసీఆర్ వస్తున్నాడంటే ఒక్కడు రాడు, కేసీఆర్ ఎంబడి నీళ్ళు వస్తాయి, కేసీఆర్ ఎంబడి రోడ్లు వస్తాయి, కేసీఆర్ ఎంబడి మిగతా వస్తాయి, అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయి. ఇది నిజానికి ఒక టచింగ్గా ఉంటుంది. ప్లస్ రెండోది ఏం చేస్తున్నాడు, వేరే కాన్స్టిట్యున్సీకి పోయినా కూడా అక్కడి కాన్స్టిట్యున్సీలో ఎన్ని వేల కోట్ల పనులైనాయి, అక్కడ ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇంత డీప్గా కేసీఆర్ తన మొట్టమొదటిసారిగా, నేను నిజానికి ప్రతి ఎలక్షన్స్లో కూడా, అంటే మొదటి ఎలక్షన్ అయితే పూర్తిగా ఆయనతో ఉన్నాను నేను, రెండో ఎలక్షన్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నాను కాబట్టి నేను లేను. ఇప్పుడు కూడా దూరం నుంచి గమనిస్తుంటే ఒక డిఫరెంట్ లెవెల్ అంటారు కదా, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అది వేరే లెవెల్ క్యాన్వాసింగ్ అనేది, క్యాంపెయిన్ అనేది ఆయన చేస్తున్నారు. ఇక రెండవది కేటీఆర్, ఇది చూస్తే అసలు ఊహించని స్థాయిలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక ఫీల్ గుడ్ అన్నారు కదా మీరు, ఫీల్ గుడ్ క్రియేట్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అది ఉమెన్ అయి ఉండొచ్చు, ఎంటర్ప్రినర్స్ అయి ఉండొచ్చు, చిన్న పరిశ్రమలు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోరు ఉండొచ్చు. చివరికి ఫీల్ గుడే కాదు, ఒక బ్యాడ్ ఇది ప్రివైల్ అయింది, ఒక క్రైసిస్లో ఉందని అనుకున్న దాన్ని కూడా తెలంగాణ ఎట్లయింది అనేటువంటి సెక్షన్స్ కూడా అడ్రస్ చేస్తున్నాడు దాన్ని. మన చాలాసార్లు ఒక నెరేటివ్ డెవలప్ చేసిన ఏంటంటే, ఇక ఈ నిరుద్యోగ యువకులు అంటారు ఒక విప్లవం తీసుకొస్తున్నారు అనేది ఒకటి క్రియేట్ చేయడం కాకుండా
రేవంత్ రెడ్డి అనే కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ క్యాండిడేటు, లీడరు, ఎవరైనా సరే మేము అధికారంలోకి వస్తే ప్రశాంతత తీసుకొస్తాం, శాంతి భద్రతలు తీసుకొస్తాం, ఇంకోటి తీసుకొస్తామని చెప్పారు. ఆయన నక్సలిజం వస్తుంది మళ్ళీ తెలంగాణలో అనేటువంటి మాట మాట్లాడారు. ఇది అంటే నిరుద్యోగులను ఒక నక్సలైట్ల లాగానో లేకపోతే ఒక అతివాదులాగా, నిజానికి వాళ్ళని అతివాదులాగా తయారు చేసిన కూడా వీళ్ళే. అటువంటి వాతావరణంలో వాళ్ళలోకి చొచ్చుకొని పోయి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో 1 గంట 2 గంటలు మాట్లాడి వాళ్ళ దగ్గర నా మరి తప్పైంది, కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, మన మనుషులం, ఇదంతా చెప్పి ఒక రకమైన అంటే ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైనటువంటి అంశాలు ప్రివైల్ అయి ఉన్నాయో అటువంటి ధోరణి ఉందో వాటిని కూడా రిజాల్వ్ చేసుకుంటూ ఒకవైపు ఈ ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు, ఇంకొక వైపు ఇట్లాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, మూడో వైపు చాలా విస్తృతంగా రోడ్ షోలు లేకపోతే మిగతా కార్యక్రమాలని కార్నర్ మీటింగ్లు అని పెట్టుకొని, మూడోది హరీష్ రావు కూడా తనదైనటువంటి శైలిలో రూరల్ ఏరియాస్లో దూసుకుపోయి ఎక్కడెక్కడైతే క్రైసిస్ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలు ఎక్కడైతే ప్రాబ్లం అని అనుకుంటున్నారో అక్కడ ఇట్లా ఒక ముప్పేట దాడి అని అంటాం కదా, ఇట్లాంటి ఒక 3-fold ప్రచారం అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా ఉండడం వల్ల బహుశా నేను అనుకోవడం మీ ఫలితాలు, మీ సర్వే అనేటువంటిది ఒక పాజిటివ్ లైన్లోకి వచ్చినాయి. చాలామంది నేను గతంలో పోయిన వారం మేము మాట్లాడుకున్నప్పుడు నేను అప్పటికి 4 జిల్లాలు తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ మౌత్ టాక్ అంటే వోకల్ సెక్షన్స్ ఏం మాట్లాడుతున్నాయి, ఏమనుకుంటున్నాయి అనేటువంటి విషయాలు మనం చర్చించినాం. దాన్ని ఈ ప్రచార సరళి అనేటువంటిది, ఈ అన్ని పార్టీల ప్రచారాల సరళి అనేది ఇప్పుడు ఒక కొలిక్కి తీసుకొచ్చింది. ఇంకొక 2 రోజుల్లో ప్రచారం కూడా పూర్తి అయిపోతుంది. బహుశా 2 రోజుల రేపేనా, ఎల్లుండి సాయంత్రానికి, అదే 2 రోజులలో 2 రోజుల్లో అయిపోతుంది. అప్పటికల్లా కంప్లీట్గా కూడా ఈ డస్ట్ అంతా సెటిల్ అయ్యి ప్రజలు క్లియర్గా వెళ్ళి ఓటేస్తారని నేను. సో వీ ఫీల్ తెలంగాణ డిసైడెడ్ అని మేము అనుకుంటున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక అతిపెద్ద క్యాంపెయిన్ స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ అనేది. అది ఎటువైపు ఉంది? వీళ్ళు ప్రధానంగా ముందు నుంచి చెప్తోంది మా పక్కన సీఎం క్యాండిడేట్ అభ్యర్థి కేసీఆర్ ఉన్నారు, మీకెవరున్నారు అనేటువంటి ఒక పెద్ద సవాల్తో పాటుగా వీళ్ళు చేస్తున్నటువంటి అతిపెద్ద నినాదం ఇది బాగా రీచ్ అయింది, నాటుకుపోయింది అనేది మాత్రం ఈ సర్వే రిపోర్ట్తో తెలుస్తోంది. సో వాట్ డూ యూ ఫీల్? అంటే నిజంగా కూడా మీరు ఎంత కోపంలో, ఎంత బాధలో, లేకపోతే ఎంత ఇదిగా ఉన్నటువంటి వ్యక్తినైనా సరే మీరు వెళ్ళి ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది, ఎవరు తెలంగాణ ఉద్యమానికి ఐకాను అని అంటే ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ కోదండరామ్ గారు కూడా కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇదంతా కాదండి, నేను ఇన్సైడర్ అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో 15 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద ప్రోగ్రామ్ చేశాను. అది చేసినప్పుడు జయశంకర్ గారిని నేను ఇప్పటికి కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతాడు, సెర్చ్. అప్పటికి ఇంకా తెలంగాణ అనౌన్స్ అయ్యి వెనక్కిపోయింది. 2010లో చేశాను బహుశా. దానిలో జయశంకర్ గారు చాలా స్పష్టంగా కేసీఆర్ లాంటి నాయకుడి వల్ల మాత్రమే ఇవాళ తెలంగాణ స్వప్నానికి మనం దగ్గరలో ఉన్నాం, తెలంగాణ రీచ్లో ఉన్నాము. అది కలుపుకుపోయే తత్వం అనేది కేసీఆర్కు ఉన్నటువంటి తత్వం. ఆయన చరిత్రాత్మకంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన చెన్నారెడ్డితో పనిచేసినాడు, జానారెడ్డితో పనిచేసినాడు, ఇంద్రారెడ్డితో పనిచేసినాడు, చిన్నారెడ్డితో పనిచేసినాడు. అందుకే కేసీఆర్ గారు మొదట్లో వచ్చి చిన్నారెడ్డి నుంచి చిన్నారెడ్డి దాకా అనే మాట మాట్లాడేవారు. అంటే దాన్ని అన్డిస్ప్యూటెడ్ లీడర్ కేసీఆర్ అనేది మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఇది మొదటిది. అంటే ఇది కేసీఆర్ ఏబుల్ లీడరు అని చెప్పడానికి తెలంగాణ ఉద్యమమే సాక్ష్యం. తెలంగాణ ఉద్యమము అనేక సార్లు 69 నుంచి 2000 సంవత్సరం దాకా 99 అనుకుందాం, 99 దాకా అనేక ఆటుపోట్లను, అనేక ఉత్థాన పతనాలని చూసినటువంటి ఉద్యమం. ఇంకొకరు ఎవరన్నా తెలంగాణ అంటే ఇంకా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి. నన్ను ఒక మిత్రుడు ఫోన్, సుదర్శన్ రావు అని, బహుశా మొదట్లో టీఆర్ఎస్లో ఉండేవాడు, తర్వాత ఇప్పుడు మన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి తను కూడా, ఇద్దరు మాట్లాడారు నాతో. మాట్లాడి ఎట్లా అనుకుంటున్నారు మీరు బిగినింగ్లో కేసీఆర్ పార్టీ పెడితే ఎట్లుంటుంది, ఇది ఉంటుంది అంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్. ఎందుకంటే నేను 3-4 కారణాలు ఒకటే చెప్తాను. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావట్లేదు కాబట్టి. ఓకే, అదే అదే అది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. దాన్ని ఆయన నిరూపించినాడు. ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అన్నాడు, బొంత పురుగు నుంచి కుష్ఠవ్యాధి రోగి అన్నాడు. ఇట్లా చాలా మందిని చొచ్చుకొని పోయి వాళ్ళ ప్రతి ఇంట్లో కేసీఆర్ అంటే ఎవరో, కేసీఆర్ సత్తా ఏమిటో, కేసీఆర్ ఎబిలిటీ ఏమిటో అనేటువంటిది తెలుసు. కాబట్టి మీరు
చెప్పినట్టుగా డిసైడ్ అవ్వడానికి అదొక ఎబిలిటీ అనేది, ఏబుల్ లీడర్షిప్ అనేటువంటిది ఒక కారణమైనది. రెండవది స్టేబుల్ గవర్నెన్స్ అనేది, గవర్నమెంట్ అనేది నిజంగా కూడా అది చాలా అవసరం, చాలా అవసరమని ఎందుకంటున్నానంటే గవర్నమెంట్లో స్టెబిలిటీ లేకపోతే కర్ణాటక లాగా అవుతుంది, అనిశ్చితి, అస్థిరత. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రచారానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ కొడుకు కప్పయ్యప్ప వస్తున్నాడట, మీరు ఇవన్నీ సుధరాయించుకో, ఈ కాంట్రాక్టర్ వస్తాడు, ఆయన ఇది చేస్తాడు, ఈ పనులన్నీ చేసినా అని చెప్తాడట. ఈలోపు సురేష్ అని మైసూరు ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన 4 ఎమ్మెల్యేలను పెట్టుకొని ఆయన ఒక గ్రూప్ రాజకీయాలు చేసుకుంటాడట. శివకుమారు సిద్ధరామయ్య ఒకసారి పోవద్దని డిసైడ్ చేసుకున్నారట, ఎందుకంటే ఇద్దరు ఒకసారి పోతే ఇక్కడ ఏమవుతుందో తెలియదు కాబట్టి మూడో పర్సన్ ఎవరైనా వస్తారేమో. అట్లాగే మల్లికార్జున ఖర్గే కొడుకు కూడా, ప్రియాంక ఖర్గే కూడా ఈ మధ్య కాలంలో నెక్స్ట్ ముఖ్యమంత్రి అవకాశం రేస్లో ఉన్నారు, నేనే రేస్లో ఉన్నాను. ఇట్లా ఒక స్థిరత్వం లేనటువంటి మనుషులతోటి లేదా పరస్పరం అపనమ్మకంతో ఉన్నటువంటి మనుషులతోటి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం నడుస్తుందని అనుకుంటే నడవదు. ఇది కర్ణాటకలోనే కాదు, గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినాం మనం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఈవెన్ మనము బొంబాయిలో, మహారాష్ట్రలో చూసినాం. అదేవిధంగా చాలా చోట్ల మనకి రాజస్థాన్ బెస్ట్ ఎగ్జాంపుల్. రాజస్థాన్లో పాపం గత 5 సంవత్సరాలు ఒక ముసలాయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే, సచిన్ పైలట్ ఆయన చెవిలో జోరీగలాగా రోజు, అసలు ఆశ్చర్యం, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఉంది, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని రాజేష్ పైలట్ పాదయాత్ర చేసినాడు ఆ రాష్ట్రం. సో ఇటువంటి అస్థిరమైన, ఇటువంటి అపనమ్మకంతో కూడినటువంటి ప్రభుత్వం అనేటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి, ప్రభుత్వాలన్నీ చూస్తున్నాం కాబట్టి బహుశా ప్రజలందరికీ అర్థమై ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఒక ముఖ్యమంత్రి మాట జవదాటనటువంటి మంత్రివర్గము, అదేవిధంగా ముఖ్యమంత్రి మాటకి అడ్డు చెప్పినటువంటి అధికార గణము, లేదా ఆయన ఆలోచనలకి ఎటువంటి అవరోధం లేకుండా పరిపాలన సాగేటువంటి వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ విశ్వాసం అనేటువంటిది బహుశా అంటే ఇది అనేక, మీరు అన్నారు ఒక మాట, అంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీని కూడా అధిగమించి, ఎప్పుడైనా సరే యాంటీ ఇన్కంబెన్సీ అనేది అసంతృప్తిలోంచి వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, అసంతృప్తి వ్యతిరేకత కాదు, అసంతృప్తి ఉంటుంది. అదే కేటీఆర్ ఎక్కువ సార్లు వాడుతున్నట్టు గుళ్ళుగుడే ఉంటారు. తెలంగాణలో గుళ్ళుగుడు అనేది ఒక మహారోగం. చాలా ప్రతిదారిలో వచ్చి కూర బాగాలేకుండా కూడా తిన్నంతసేపు గులుగుతూనే ఉంటారు, కానీ గులుగుతున్నారు కదా అని తినకుండా మానరు. గులుగుడే గుద్దుడు కాకుండా ఇంతకంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు దొరకదు కదా అనే ఒక ఫీల్. బహుశా మీ ఇంట్లో కూడా మీ సార్ కూడా ఏదైనా బాగాలేకపోతే ఇదేంది అదేందని అనుకుంటూనే ఉంటాడు, కానీ ఆల్టర్నేటివ్ దొరకదు కదా అప్పటికప్పుడు అనుకొని వేరేది ప్రయత్నం చేయరు కదా, అవును, దాన్ని కంటిన్యూ చేస్తారు కదా. అంటే అటువంటి ఒక వాతావరణం. ఎందుకు అని అంటే ఇది ఒక్కసారి ప్రభుత్వం ఈ మధ్య అది కేటీఆర్ పదే చెప్పడం వల్ల కూడా అది బాగా రీచ్ అయింది. ఏంటంటే ఇట్లా పదే మనం ప్రయోగాలు చేసుకుంటాం. మార్పు అనేటువంటిది ఒక అద్భుతమైన మార్పుని తీసుకొచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పు తెచ్చినాం, ఇండస్ట్రీస్లో మార్పు తెచ్చినాం, ఎకానమీలో రిఫ్లెక్ట్ అయింది, అది అగ్రికల్చర్లో మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపించింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది, ఇది మన కళ్ళ ముందలు ఉంది. అరే ఇంకొంచెం బాగుంటాయి. ఇప్పుడు పెద్ద కొడుకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఏదో పాస్ అయినాడు, ఐపీఎస్ వచ్చింది, తండ్రికి ఉండొచ్చు ఐపీఎస్ వచ్చింది, వీడికి ఐఏఎస్ వస్తే బాగుండని, కానీ అంత మాత్రం కొడుకుని వదిలేసుకుంటారు కదా ఐపీఎస్. సో ఐ మీన్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ టువర్డ్స్ కేసీఆర్ ఈ తెలంగాణ సమాజం ఎప్పుడు చూపిస్తుందని మీ ఫలితాలను బట్టి అట్లా చూపిస్తుందని రిఫ్లెక్ట్ అవుతుంది. బహుశా ఇది ఓటు రూపంలో కూడా ఇదే రేషియోలో బహుశా ఇంకా 2 రోజుల ప్రచారం ఉంది కాబట్టి అది కన్సాలిడేట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ ఫస్ట్ టైము ఆయన లిస్ట్ని అనౌన్స్ చేసినప్పుడు చాలా వరకు మారుస్తారేమో అభ్యర్థుల్ని అనే మాట వినిపించింది. లేదు, మార్చట్లేదు, చాలా కొన్ని అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే కొన్ని స్థానాలు మారుస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత ప్రతిసారి పదే చెప్తున్నారు 119 నియోజకవర్గాల్లో నేనే పోటీ చేస్తున్నా, నేనే బరిలో ఉన్నాను, నన్ను చూసి ఓటేయండి అని. అలాగే కేటీఆర్ కూడా మా అభ్యర్థి సీఎం కాబట్టి, కేసీఆర్ కాబట్టి ఆయనకే ఓటు వేసేయండి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, లాంగ్వేజ్కి సంబంధించి పర్సనల్ అటాక్స్ అనేవి. సో ఆ లాంగ్వేజ్ 2 రకాల లాంగ్వేజ్లు కనిపిస్తున్నాయి. జాతీయ నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఉపయోగిస్తున్నటువంటి లాంగ్వేజ్ కూడా. సో ఈ 2 రకాల లాంగ్వేజ్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు?
ఇది చాలా కీలకం. నిజానికి నన్ను ఎవరు అడిగితే, అంటే కాంగ్రెస్లో ఉన్న ఒక అగ్రశ్రేణి నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ముందు మీరు లాంగ్వేజ్ని మార్చుకోండి అని చెప్పాను. ఎందుకంటే తెలంగాణ సమాజం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అంటే మోడీ మాట్లాడినా, అమిత్ షా మాట్లాడినా, నడ్డా మాట్లాడినా చాలా, అంటే వాళ్ళ మాటలు ఎవరు నమ్మే అటువంటి ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే చాలా ఇమ్మెచ్యూర్డ్గా నాన్ పొలిటికల్ ఇష్యూస్ని మాట్లాడుతారు. ఎప్పుడు వచ్చినా కూడా హైదరాబాద్కి చాలా నాన్ సీరియస్ నాన్ పొలిటికల్ ఇష్యూస్ మీద వాళ్ళ క్యాంపెయిన్, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అయితే అసలు ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నాడా, లేకపోతే ఒక గ్రామాలలో ఫ్యాక్షన్స్ని రెచ్చగొట్టేటువంటిది, ప్లస్ ఆయన యూజ్ చేస్తున్నటువంటి కొన్ని మాటలు అవును చాలా అసలు ఒక ముఖ్యమంత్రికి పోటీ పడేటువంటి అభ్యర్థి స్థాయి లేదా ఒక పిసిసి ప్రెసిడెంట్కి ఉండేటువంటి స్థాయిలో లేదు. అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనకే కాదు, జనాలు కూడా వాటిని రిసీవ్ చేసుకునే స్థితిలో లేదు. అంటే చాలా లుచ్చా బచ్చా లేదా ఇంకో ఆ మాటలు కూడా మనం పేపర్లో చదవడానికి చాలా. నాకు ఇంకొకటి, మీడియా కూడా ఎందుకు ఇంత దిగజారిపోతుంది, ఎందుకు ఇట్లా తయారైందో నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి, గేట్ కీపింగ్ అనేది పెట్టుకోవాలి, అది కూడా లేకుండా. మేము కూడా మీడియాలో పనిచేసి వచ్చి ఎగ్జాక్ట్లీ ఒక నాయకుడు బూత్ మాట్లాడితే ఆ బూత్ని ఎట్లా నువ్వు ప్రసారం చేస్తున్నావు? అంటే మనకి పత్రికా భాష, జర్నలిజం ఎథిక్స్ ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా, దాన్ని హెడ్డింగ్స్లో పెడుతున్నారు. అని ఇవన్నీ కూడా చాలా ఏవగింపు కలిగించాయి. అంటే నిజంగా కూడా చాలాసార్లు ఏమవుతుందని అంటే కాంగ్రెస్ పార్టీ మనం గమనించినట్టయితే వాళ్ళ చరిత్రని, వాళ్ళలోనే ఒక గోల్ చేసేటువంటి వాడు ఉంటాడు. చివరిదాకా బంతిని లాక్కపోతే ఎవడో వచ్చి ఒక తనది అనేసి దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు, సెల్ఫ్ గోల్ చేసుకునేటువంటి వాతావరణం. దీనిలో బహుశా రేవంత్ రెడ్డి భాష అనేటువంటిది అటువంటి ఒక సెల్ఫ్ గోల్కి, అటువంటి ఒక దీనికి కారణం అవుతుందనేది మనకు చాలా కనబడుతుంది. ఒక రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళ స్థాయిలో మాట్లాడుతున్నటువంటి భాష అది చాలా అభ్యంతరకరమైనటువంటి పదం. అది కేసీఆర్ విషయంలోనైనా, కేటీఆర్ విషయంలోనైనా, చివరిని ప్రజలను కూడా అదేవిధంగా సంబోధించి అదేవిధంగా మాట్లాడేటువంటి దశకి ఈ ప్రచారం చేసుకోవడం కొంత వాళ్ళకి నష్టం కలిగిస్తుందని నేను అనుకుంటున్నా. సరే, మిగతా దానిలో పాజిటివ్ అంటే భాషకి సంబంధించిన బూతులు మాట్లాడకపోయినా కూడా అసలు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న దానిలో వీళ్ళు ఏది రాసిస్తే ఆయన అది మాట్లాడు, అంతే తప్ప ఒక విజన్, ఒక డీప్ థాట్ లేదు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావించట్లేదు. ఈ భాష కూడా కొంత వాళ్ళకి బుమరాంగ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు మనం సర్వేకి సంబంధించి మాట్లాడుకుంటే, ఫస్ట్ సిర్పూర్ కాగజ్ నగర్ బీఎస్పీ గురించి అయిపోయింది. దెన్ కమింగ్ టు బీజేపీకి సంబంధించి చూసుకుంటే, బీజేపీ 2018లో ఒకటి మాత్రమే గెలుచుకుంది. ఆ తర్వాత బై ఎలక్షన్లలో 2 యాడ్ అయిపోయాయి, మూడిటితో సెటిల్ అయిపోయింది బీజేపీ. బట్ ఈసారి మాత్రం 6 కనిపిస్తున్నాయి బీజేపీకి. అందులో పర్టికులర్గా ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ రమేష్ రాథోడ్ ఉన్నారు, ఆయనకి ఖానాపూర్ బీజేపీ వస్తుంది. తర్వాత బోధన్, ఇప్పుడు అక్కడ మైనారిటీ ఓటర్లు లేకుంటే షకీల్ ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే, అది కూడా బీజేపీకి వస్తుంది. నిజామాబాద్ అర్బన్, ఇక్కడ ఎండల లక్ష్మీనారాయణ ఉన్నారు, గతంలో తెలంగాణ ఉద్యమం. రూరల్, ఓకే, ఇది అర్బన్ వచ్చింది, నిజామాబాద్ అర్బన్. సో నిజామాబాద్ అర్బన్ ఒకటి వచ్చింది. ఆ తర్వాత హుజూరాబాద్ ఉంది, గోషామహల్ ఉంది, అండ్ లాస్ట్ అంటే 6th ప్లేస్ బీజేపీకి కల్వకుర్తి వస్తుంది. సో అయితే ఇందులో కీలకంగా కనిపించింది, అంటే మనం ఈ 6 స్థానాల గురించి మాట్లాడుకునే ముందు అతి కీలకమైనది హాట్ సీట్ కనిపించింది కరీంనగర్ అనేది. కరీంనగర్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నారు గంగుల కమలాకర్, మరోవైపు గతంలో బీజేపీ అధ్యక్షుడు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఒక సర్పంచ్ పోటీ చేస్తున్నారు. ఒక టఫ్ కాంపిటీషన్, హాట్ సీట్ అంటే కరీంనగర్ అన్నట్టుగా అనిపించింది. బట్ కరీంనగర్ లో బీజేపీ రావట్లేదు, గంగులనే రిటైనింగ్ హిస్ సీట్. ఒక రకంగా ఈ 6 సీట్లు కూడా మీ సర్వే చాలా పర్ఫెక్ట్ గా రిఫ్లెక్ట్ చేసిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 6 స్థానాలకి దాదాపుగా దానిలో 4 ప్రాంతాలకి 4 స్థానాలకి మేము కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఓకే, అయితే దాంట్లో మనకి ముఖ్యంగా మీరు ఆచార్య గారు పోటీ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ, ఆచార్య గారు ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వర్కర్. అక్కడ ఆయన పనిచేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికి 10వ 11 ఎన్నికలలో పోటీ చేసినాడు, అంటే వచ్చిన ప్రతి ఎన్నికలలో పోటీ చేస్తాడు. 2014లో 32 ఓట్లతో, చాలా స్వల్ప మెజారిటీ తోటి 30-40 ఓట్లతోటి ఓడిపోయినాడు. అప్పుడు గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినాడు అక్కడ.
ఈసారి నారాయణ రెడ్డి అని కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఆయన ఈ కొన్ని విద్యా సంస్థలు ఇట్లా ఉన్నాయి, చాలా మంచి పేరు ఉన్నటువంటి ఫ్యామిలీ. అక్కడ గ్రామాల్లోకి పోయిన తర్వాత అంటే మనం అదే అనుకున్నాం, బీఆర్ఎస్ కనుక ఈ టికెట్లు ఇవ్వడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి స్థానాలలో వీళ్ళు బయటికి వెళ్ళేంత సాహసం చేసేవాళ్ళు. రెండోది, మేము ఆ ప్రాంతంలో వెళ్ళి చూసినప్పుడు పోటీ ఆచారికి నారాయణ రెడ్డికి మధ్యలోనే, అంటే కాంగ్రెస్కి బీజేపీకి మధ్యలోనే మనకి చాలా స్పష్టంగా కనబడింది. బహుశా ఆచార్య గారు ఇటీవలి కాలం వరకు కూడా జాతీయ బీసీ కమిషన్ మెంబర్గా పనిచేసినారు. బీజేపీలో చాలా సీనియర్ నాయకుడు, ఆ ప్రాంతంలో కూడా మంచి పట్టున నాయకుడు కాబట్టి అక్కడ బహుశా గెలుస్తున్నట్టుగా కనబడుతుంది. ఇకపోతే మిగతా స్థానాలలో కూడా చాలా పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు తెలంగాణ ఉద్యమ కాలంలో నిజామాబాద్ అర్బన్ అనేది మంచి పట్టున్నటువంటి బీజేపీకి పట్టున్నట్టు ఉద్యమంలో ఎండ లక్ష్మీనారాయణ గారు అక్కడ నుంచి రిప్రజెంట్ చేసినారు. అప్పుడు ఆయన రెండోసారి రాజీనామా చేసినారు. రాజీనామా చేసినప్పుడు కూడా అందరూ తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్ పోటీ పెట్టకుండా ఆయనని మళ్ళీ అక్కడ నుంచి కేసీఆర్ గారు ప్రచారం చేశారు. ఆయనకి ఎండ లక్ష్మీనారాయణకి అక్కడ ప్రచారం చేశారు. అక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే నిజామాబాద్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, కొంచెం కన్సల్టేషన్ ఆఫ్ హిందూస్ కూడా మొదటి నుంచి ఎక్కువ. సో బహుశా అక్కడ ఆ ఫ్యాక్టర్స్ అన్నీ పనిచేస్తున్నాయి. మీరు మూడవది అంటే ఇందులో ఈటెల రాజేందర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. హుజూరాబాద్లో అది ఆయనకి గత 20 ఏళ్ళుగా ఆయన గెలుస్తూనే ఉన్నాడు కాబట్టి దానికంటే ఇంపార్టెంట్గా ఉన్నటువంటిది ఏంటంటే ఓడిపోయిన స్థానం అయినటువంటి కరీంనగర్ ఆయన బండి సంజయ్ ఓడిపోతున్నారా లేకుంటే గంగుల కమలాకర్ అక్కడ గెలుస్తున్నారా, ఎట్లా చూడొచ్చు? ఇది గంగుల కమలాకర్ గెలుస్తున్నట్టుగానే భావించవచ్చు. బండి సంజయ్ ఓడిపోతాడు కూడా, ఎందుకంటే బండి సంజయ్కి పెద్ద పట్టున్నటువంటి నాయకుడు కాదు. రెండవది మున్నూరు కాపు ఓట్లు అనేటువంటి చాలా కీలకం ఆ కాన్స్టిట్యున్సీలో. ఆ కాన్స్టిట్యున్సీ కరీంనగర్ పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా. ఒకవేళ కనుక బండి సంజయ్ ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడుగా ఉండి ఉంటే, బీజేపీ అధ్యక్ష స్థానాన్ని అట్లే కాపాడుకుని ఉంటే ఖచ్చితంగా అక్కడ గెలిచేటువంటి వాడు. ఎందుకంటే బండి సంజయ్ అభిమానులు, బండి సంజయ్ హిమ్సెల్ఫ్, బండి సంజయ్ కమ్యూనిటీ బీజేపీ పట్ల హ్యాపీగా లేరు. ఇది మొదటిది. రెండవది ముస్లిం ఫ్యాక్టర్ అనేది కూడా చాలా కీలకం. నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ముస్లిం ఓట్స్ని పంచుకోవడం. మూడవది గంగుల కమలాకర్ ఆ ప్రాంతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే నాట్ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్, డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ ఇవన్నీ చాలా చాలా కరీంనగర్ స్మార్ట్ సిటీగా చాలా, మీరు కరీంనగర్ వెళ్తే మీ వరంగల్ అనేది దాని ముందు ఎందుకు పనికిరాదు. అంటే ఆ లెవెల్లో కరీంనగర్ అనేది డెవలప్ అయింది. ప్లస్ ప్రజలకు ప్రతి ఇంటికి రీచ్ అయినాయి పథకాలు. కానీ ఇంకోటి కరీంనగర్ మున్సిపాలిటీ చాలా స్ట్రాంగ్, మున్సిపాలిటీలో పూర్తి స్థాయి మెజారిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లది, కార్పొరేటర్లది ఉన్నది. వాళ్ళందరూ కూడా ఒకటే పట్టులో ఉన్నారు. మా అంటే ఒక మండలం ఏదో రూరల్ మండలం ఒకటి ఉంటుంది. చాలా బహుశా అది నేను అనుకున్నాను నిజానికి పోటీ నెక్స్ట్ నియరెస్ట్ రైవల్ కాంగ్రెస్ ఉంటుంది అనుకున్నాను. అక్కడ బహుశా అదే రిఫ్లెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో అక్కడ టిపికల్ సిచ్యువేషన్ అనేది మీరు చెప్పినట్టుగా మైనారిటీ ఓట్లు ఎంత కీలకమో బీసీ ఓటర్లు కూడా అంతే కీలకం. అండ్ 3 పార్టీల నుంచి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒకే కమ్యూనిటీ నుంచి చెందిన వాళ్ళు. అది కూడా ఒక ఫ్యాక్ట్. ఎందుకంటే ఒకవేళ మున్నూరు కాపు అనే బీసీ సామాజిక వర్గం ఓట్లు కూడా ముగ్గురు కూడా ఆ బీసీ కమ్యూనిటీలో మంచి పేరు ఉన్నటువంటి అట్లా కూడా డివైడ్ అయిపోయి ఉంటారు. ఆ కమ్యూనిటీ అట్లా కూడా గతంలో చాలా సందర్భాల్లో ఖచ్చితంగా ఒక వెలుమ ఉండేవాడు కరీంనగర్ పోటీలో. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి. ఇది బీఆర్ఎస్ మొన్న 2 ఎన్నికల నుంచి దీన్ని మార్చుకున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కావాలనే ఈసారి ఇంకొక బీసీ అభ్యర్థిని, ఆయన కూడా చాలా బలమైనటువంటి అభ్యర్థి. ఆయన అంతకుముందు బొమ్మకల్ అనే ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నాడు. ప్లస్ ముస్లిం మైనారిటీస్ ఉండే ప్రాంతంలో వాళ్ళ వైఫ్ ఏదో కార్పొరేటర్ జెడ్పీటీసీగా ఉన్నారని చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా మంచి పేరు ఉంది. సో ఇవన్నిట్లలో ముగ్గురు కూడా హేమాహేమీలు ఉండేసరికి బహుశా గంగుల కొంత ఆయన వెయిటేజ్ ఎక్కువ కాబట్టి కొంచెం ఆయన వైపు ప్రజలు మొగ్గినారని అనుకోవచ్చు. సో అక్కడ టిపికల్ సిచ్యువేషన్ ఏంటంటే మైనార్టీ ఓట్లకు సంబంధించి అదే ప్లేస్ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మసీదుల్ని మేము తవ్వుతాము, శివం వస్తే ఇది అన్నట్టు చేసినటువంటి క్యాంపెయినింగ్, కీలకమైనటువంటి మైనారిటీ ఓట్లు, బీసీ ఓటర్లు గంగుల వైపే ఎందుకు చూసారు, వీళ్ళిద్దరిని ఎందుకు కాదనుకున్నారు అని అంటే మనకు మైనారిటీలను 2 రకాలుగా అర్థం చేసుకో. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేమే రక్ష అని చెప్తుంది. సరే, ఇది కాంగ్రెస్ పార్టీ గతంలో చూసినారు,
కొంతవరకు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్కి వేస్తాం సార్, కానీ ఎమ్మెల్యేకి మాత్రం కేసీఆర్కి వేస్తామని చెప్పారు. ఎందుకు అని అంటే చాలామంది చెప్తున్నది ఏంటంటే గత 10 సంవత్సరాలుగా పరిపాలనలో డిఫరెన్స్ అనేది ఎట్లుంటుంది, ఈవెన్ చివరికి అంత లోతైనటువంటి మాట్లాడని అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇది గవర్నమెంట్ అంటే మేము 10% ఉంటే మాకు 20,000 కోట్లు ఇచ్చినాడు, ఇట్లాంటి మాట్లాడు 2,000 కోట్ల బడ్జెట్లో పెట్టినాడు. ఐ మీన్ బడ్జెట్లో కేటాయింపులు ఒకటి వీళ్ళని చాలా విశేషంగా ఆకర్షిస్తున్నాయి 2 పథకాలు. ఒకటి బియ్యం అన్లిమిటెడ్ రైస్ స్కీమ్ అనేటువంటిది ముఖ్యంగా మైనారిటీలో పేద ముస్లింలకి ఆకలి తీర్చేటువంటి ఒక పెద్ద వరంలాగా కనబడుతుంది. ఇది నేను చాలామంది చెప్పినటువంటి. మూడవది కళ్యాణ లక్ష్మి పెద్దగా అంటే నిజానికి కళ్యాణ లక్ష్మి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు లేదా పొందిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, అది వేరే సంగతి. అంతకంటే ఎక్కువ షాదీ ముబారక్ తోటి ముస్లింలలో చాలా ఆనందం. అంటే పేద ముస్లిం ఉంటాడు, అరటిపల్ల బండి అమ్ముకుంటాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు, 100 మందిని పిలిచి భోజనం పెట్టాలని అంటే ఏళ్ళ రేపు కనీసము 40,000 50,000 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కట్నం గిట్నం ఇవన్నీ లేకున్నా కనీసం మంచి పెళ్లి ఘనంగా చేయడం అంటే ఏంటంటే 10 మందిని పిలిచి మంచిగా భోజనం పెట్టి అందరం ముందు పని చేయాలి. అంటే ఇది చాలామంది చెప్తుంటారు. అంటే మన హిందువులలో ఉన్నంత హంగామా అప్పులు చేసి పెళ్ళిళ్ళను చాలా వైభవం హైఫైగా చేసి ఒక్క భోజనాలకి అంటే ఒక పెళ్లి రోజు జరిగి ఒక్కదానికి 50 లక్షలు ఖర్చు పెట్టేటువంటి కుటుంబాలు మన మిడిల్ క్లాస్ కుటుంబాలు కళ్యాణ మండపం బుక్ చేయడానికే 10 లక్షలు అవుతున్నాయి, భోజనాలకి ఇంకొక 15 లక్షలు అవుతున్నాయి. ఇట్లా ఆడంబరాలకు పోయేటువంటి. ముస్లింలో ఆడంబరం ఉండదు, ముస్లింలో చాలా సింపుల్గా వాళ్ళు వచ్చేసి ఇది అనిపించేసి చేస్తుంటారు. కానీ భోజనం పెట్టినప్పుడు 10 మందిని పిలిచి వాళ్ళు చాలా ప్రేమతోటి. ఇవాళ చాలా కుటుంబాలు ఈ షాదీ ముబారక్ అనేటువంటి స్కీమ్కి కనెక్ట్ అయినారు. అట్లాగే అంటే ముస్లింలకు ఏమొస్తుంది అనే పథకాల కంటే ఎంత భద్రతతో మా జీవితం ఉంది, మేము ఎంత భద్రతతో బతుకుతున్నాం, ఎంత భయం లేకుండా ఉన్నాం. హైదరాబాద్లో మీరు చూడండి, ఒక చిన్న ఘర్షణ ఉద్రిక్తత, ఘర్షణ కూడా కాదు, ఉద్రిక్తత కూడా లేదు మనకు. అటువంటి పరిస్థితిని ఏ ముస్లిం కూడా వదులుకుంటాడని నేను అనుకోను. సరే, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో అంటేనేమో ముస్లింలో కొద్దిగా మాకు ఒక ఇది ఉంది అనేటువంటి మెజారిటీకి సంబంధించిన ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ నిజామాబాద్లో కానీ, వరంగల్లో కానీ, ముఖ్యంగా కరీంనగర్లో కానీ, లేదా ఒక బైన్సాలో కానీ, నల్గొండలో కానీ ఉన్నటువంటి ముస్లిమ్స్ మనం ఎంత అనుకున్నా బిక్కు అనుకుంటుంటారు. ఎందుకంటే మెజారిటీ మధ్యలో చిన్న కమ్యూనిటీ ఉంటుంది అక్కడ. సో వాళ్ళని ఎవరు ఎట్లా ఇది చేస్తారు. కాబట్టి ఒక రక్షణగా ఉండే ప్రభుత్వం, రక్షణగా ఉండేటువంటి నాయకత్వం, అటువంటి అష్యూరెన్స్ ఇచ్చేటువంటి నాయకులు ఉండాలని అనుకుంటారు. బహుశా మనం ఇంకా లోతుల్లోకి మీ సర్వే అనాలిసిస్లో కనుక పోతే నేను అనుకోవడం బహుశా గ్రామీణ ముస్లిమ్స్ ఉండే అటువంటి ప్రాంతాలు అన్నిట్లలో కూడా మీకు కరీంనగర్లో వచ్చేటువంటి ఫలితమే వస్తుందని నేను అనుకుంటున్నాను. అదే రిఫ్లెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం పర్టికులర్గా సిపిఐ గురించి మాట్లాడుకుంటే చాలా కాలం వామపక్షాలు ఎదురు చూశాయి కాంగ్రెస్తో పొత్తు కోసం. చివరికి సిపిఐకి మాత్రమే కొత్తగూడెం కేటాయించింది. ఆ ఒక్క సీటు, కొత్తగూడెం సీటుని సిపిఐ కూనంనేని సాంబశివరావు గెలుచుకుంటున్నారు అనేది ఈ సర్వే రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తుంది. బట్ సిపిఎంకి మాత్రం రాలేదు, అసలు ఎక్కడా రాలేదు, ఒంటరిగా పోటీ చేసింది. అంటే మొదటి నుంచి కూడా మనకు ఆ తేడా ఉంది. సిపిఐ ఎప్పుడైనా కూడా కొంత ఆశాభావమైన స్థితిలోనే ఉంటుంది. సిపిఎం గత 10-20 సంవత్సరాల్లో బాగా అనేక ప్రయోగాలు కూడా చేసింది. డిబిఎఫ్ అని దళిత బహుజన్ ఫ్రంట్ అని పెట్టి లాస్ట్ ఎలక్షన్లో సిపిఎం పోటీ చేయాలి చేయకుండా అంబేద్కర్ వాదాన్ని దీన్ని కూడా తీసుకొచ్చి నీల్ లాల్ మైత్రి అని పెట్టి ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేసింది. రెండవది సిపిఎంకి ఇచ్చినటువంటి అంటే వాళ్ళకి అధికారికంగా వాళ్ళు ఇస్తామని, లేకపోతే వాళ్ళు ఎక్కువ గట్స్ ఎక్కువ ఆశలు పెట్టుకున్న కాన్స్టిట్యున్సీ కూడా పాలేరులో ఆల్రెడీ అంటే మనకు ఒక హైప్ తీసుకొచ్చిన చాలా వచ్చింది అక్కడ. నేను పాలేరులో వాళ్ళతో మాట్లాడినప్పుడు పాపం చాలా మంచి పేరుంది. ఎవరు బీఆర్ఎస్లో ఉన్న ఆయన రెడ్డి, అక్కడున్న అతనికి చాలా మంచి పేరుంది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడికి వెళ్ళడంతో మన మీడియా మిత్రులు వాళ్ళు ఈయనకు ఒక కొత్త హైప్ని క్రియేట్ చేసినారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర బాగా. అట్లా ఒక కొత్త హైప్ని క్రియేట్ చేసేసి అసలు ఏదో జరగబోతుందని అన్నారు. నాకైతే ఇప్పటికి కూడా అంటే అక్కడ తమ్మినేని వీరభద్రం గారు పోటీ చేస్తున్నారు.
అంటే ఎప్పుడైనా లాస్ట్లో గతంలో కూడా ఆయన పోటీ చేస్తే ఆయనకి 10,000 లోపే వచ్చినట్టున్నాయి. ఆ 10,000తో ఎవరు గెలవరు, 10,000 ఓట్లతో గెలిచేటువంటి అవకాశం లేదు. కానీ ఆ పార్టీ ఇప్పుడు 15-20 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేస్తుంది. నిజానికి బృందాకారత్ లాంటి వాళ్ళు రకరకాల మంది వచ్చి ఇప్పుడు అక్కడ ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజలు ఎట్లా చూస్తారో చూడాలి. సిపిఐకి మొదటి నుంచి కూడా కొత్తగూడెంలో పట్టింది. అక్కడ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, అక్కడ గని కార్మికులు ఉన్నారు, ప్లస్ కూనంనేని సాంబశివరావు గారికి కూడా కొంత సాఫ్ట్ మంచి పేరుంది. అయినా నాకు కొంత డౌట్ ఉండింది అక్కడ వస్తుందా రాదని. ఎందుకంటే జలగం వెంకట్రావు కూడా అక్కడ నుంచి బరిలో ఉన్నట్టున్నాడు బహుశా. మరి ఇది ఫలితం ఫైనల్గా రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనం చెప్పలేము. బట్ మన సర్వేలో అట్లా వచ్చింది కాబట్టి ఇవి రీజన్స్. బట్ మారొచ్చు అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే అసంతృప్తి ఓటర్లు బాగా చీలిపోయినారు అక్కడ. వెంకట్రావు కూడా మంచి మెజారిటీ, అంటే మంచి ఫాలోయింగ్ ఉంది ఆ ప్రాంతంలో. జలగం వెంగళరావు గారి అబ్బాయి అంతకుముందు కొత్తగూడెం నుంచి గెలిచినటువంటి ఆయన. సో మధ్యలో ఆయన వచ్చినాడు కాబట్టి చూడాలి అక్కడ ఫలితం ఎట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్గా కీలకంగా కనిపిస్తుంది ఎంఐఎం కూడా గతంలో ఇప్పుడు ఒక మాట అంది, మేము పోటీలో ఉన్నటువంటి స్థానాల్లో మాకు ఓటేయండి, మేము బరిలో లేని చోట బీఆర్ఎస్కే ఓటేయండి అని చెప్తూ వస్తున్నారు. ప్రతిసారి అన్ని సర్వే రిపోర్ట్లు కూడా ఎంఐఎం అనగానే 7 స్థానాలు అనేవి పర్టికులర్గా వాటికి కేటాయిస్తూ వచ్చారు. అండ్ ఈసారి 2 స్థానాల్లో కూడా మళ్ళీ బరిలోకి దిగింది. అంటే ఓవరాల్గా 9 స్థానాలు జూబ్లీ హిల్స్ అండ్ రాజేంద్రనగర్లో దిగింది. బట్ ఐ డ్రీమ్ చేసినటువంటి సర్వేలో ఎంఐఎంకి 6 మాత్రమే వచ్చింది. దట్ ఈస్ లూజింగ్ నాంపల్లి కాన్స్టిట్యువెన్సీని కోల్పోతోంది ఎంఐఎం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వస్తున్నారు ఫిరోజ్ ఖాన్ అనేది. జూబ్లీ హిల్స్ ఎవరు వస్తున్నారు చూడండి. ఎస్, జూబ్లీ హిల్స్ ఈజ్ బీఆర్ఎస్. ఓకే, జూబ్లీ హిల్స్ నుంచి బీఆర్ఎస్. నిజానికి ఇది ఒక 5 సంవత్సరాలు నుంచి ఎంఐఎం మీద చాలామందికి సందేహం ఉంది. ముఖ్యంగా ముస్లిం పెద్దలకి, ముస్లిం వర్గానికి ఒక అనుమానం. ఎందుకంటే ఈయన మోడీకి హెల్ప్ చేస్తున్నాడు అనేటువంటి అపవాదం ఎంఐఎం మూట కట్టుకున్నాడు. ఎట్లా అంటే అనేక సందర్భాలలో ఆయన చాలా కీలకం అనుకునేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే బాగుండు అనుకునే చోటల్లా ఈయన వెళ్ళి పోటీ చేస్తున్నాడు. ఇది మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలో కనుక ఎంఐఎం పోటీ చేయకపోయి ఉంటే వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ ఇట్లాంటి ఫ్రాక్చర్డ్ ఇది రాకపోయేది, వర్డిక్ట్ రాకపోయేది. కాంగ్రెస్కి ఎన్సీపీకి కలిసి బలమైనటువంటి స్థానాలు, బలం అది ఏర్పాటు చేసుకునే అధికారంలోకి వచ్చేటువంటి స్థానాలు సంపూర్ణంగా వచ్చేటువంటి. అదేవిధంగా ఈయన వెళ్ళి బీహార్లో పోటీ చేసినాడు. దానివల్ల నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన గత్యంతరం వచ్చింది. అదేవిధంగా ఈయన వెళ్ళి ఉత్తరప్రదేశ్లో పోటీ చేసినాడు. ఉత్తరప్రదేశ్లో లేకపోతే అఖిలేష్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే ములాయం సింగ్ని ముల్లా సింగ్ అనేవాళ్ళు, అంటే ముస్లింలకు అనుకూలంగా అంత ఫేవర్గా ఉండేవాడు. అక్కడ పోయి స్పాయిల్ చేసినాడు అనేటువంటి ఒక అపవాదు అసదుద్దీన్. నిజానికి చాలామంది మాలాంటి వాళ్ళము అసలు బీఆర్ఎస్కి వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ హిమ్సెల్ఫ్ ఆయన పార్టీ ప్రతి ఇంట్లో ఉంది. నేను చెప్పిన రీజన్స్ ప్రకారం ప్రతి చోట ఉంది. ముస్లిమ్స్ లాగానే ఉంటారు, ముస్లిం లీడర్లే కావాలనుకుంటారు, ముస్లిం పార్టీలనే ఇష్టపడతారు అని అనుకోవడం తప్పు. సో అట్లా చేసినా వచ్చేవాడు. ఇవాళ చూడండి మీరు, ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు 8 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, 9 స్థానాల్లో చేస్తున్నారు. నేను అనుకోవడం వాళ్ళు 6కో 5కో సరిపోయి. ఇంతకుముందు వాళ్ళు ఎన్ని స్థానాలు పోటీ చేస్తే గట్టిగా అన్ని స్థానాల్లో గెలిచేవాళ్ళు. అవును, ఈసారి నేను అనుకుంటున్నాను ఈవెన్ 6 స్థానాలకు బహుశా సర్వే కూడా అదే చెప్తోంది. రాజేంద్ర నగర్ కూడా రాదు వాళ్ళకి, రాజేంద్రనగర్ పోటీ చేస్తారు, రాజేంద్ర నగర్ రాదు. అదేవిధంగా మనకి నాంపల్లి రాదు, జూబ్లీ హిల్స్ ఎట్లాగపోతుంది. అండ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసింది ఈసారి, కొన్ని రీషఫ్లింగ్ చేసింది, చార్మినార్ని యాకత్పురాని కూడా మార్చింది. నష్టం అండి అసలు. నిజానికి గట్టి ఒకటి తగిలితే ఆ పార్టీ ఉండదు. ముస్లిం సమాజం నుంచి ఒక సెక్యులర్ ఫేస్ రావాలి. అలా ఫిరోజ్ ఖాన్ కనిపించాడు నాంపల్లిలో. నాంపల్లి ఫిరోజ్ ఖాన్ ఇస్ అల్టిమేట్, అదొకటి. కానీ కాకపోతే ఆయనకి నిజానికి అట్లా జహీర్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు ఉంటే సియాసత్ ఎడిటర్, వీళ్ళు బాగా అటువంటి ఒక ప్రోగ్రెసివ్ ముస్లిం ఫ్రంట్ని డెవలప్ చేసినారు. అట్లా వస్తే పర్ఫెక్ట్గా ఒక సెక్యులర్ ల్యాండింగ్ ఉండేటిది. బహుశా ఆయన విధానాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం బహుశా పార్లమెంట్ ఎన్నికల వరకు. అసద్ ఈజ్ గుడ్ లీడర్.
బట్ నో హీఈస్ వెరీ ఐ మీన్ ఏదో పర్సనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో హర్ట్ అయినట్టున్నాడు. ఫైన్, ఇది ఓ రకంగా ఇది బీఆర్ఎస్కు 2 స్థానాలలో, అదేవిధంగా కాంగ్రెస్కి 1 స్థానంలో కలిసి వస్తున్నట్టుగా మీ సర్వే చెప్తాం. ఎస్, సో మనం సర్వేల గురించి మాట్లాడుకుంటున్నాం. సిపిఐ అయిపోయింది, బిఎస్పీ అయిపోయింది, బీజేపీ అండ్ ఎంఐఎం అయిపోయింది. కాబట్టి నౌ వీ విల్ గో టు కాంగ్రెస్. సో కాంగ్రెస్ పార్టీకి 33 స్థానాలు మరీ తక్కువ ఇచ్చారండి. తక్కువ వచ్చాయా? మేము ఇచ్చామా? ప్రజలు అలా కోరుకుంటున్నారా? ఇంకొక కనీసం 20-30 పెంచాల్సిన ఇది ఉండింది. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉన్నాం అనుకుంటున్నారు. బట్ మీ సర్వేలో నిజంగా కూడా అక్యురేట్గా మనం అంతకుముందు వచ్చిన రాజనీతి సర్వే కూడా అదే నంబర్ ఇచ్చినట్టుంది దాదాపుగా. మిగతా సర్వేలు కూడా నిజంగా కూడా అంతకుముందు మిషన్ చాణక్య కూడా మిషన్ చాణక్య అదే సర్వేని మిషన్ చాణక్య ఇండియా టుడే కాదు, మిషన్ చాణక్య కూడా దాదాపుగా అదే ఇచ్చినట్టుంది. నేను అనుకుంటున్నాను 40 దాటకపోవచ్చు అని. మీ సర్వే చూసిన తర్వాత అనిపిస్తున్నది 40 క్రాస్ అవ్వడం చాలా కష్టం కాంగ్రెస్ పార్టీ. ఎన్ని రకాలు అది అది అదే రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్లస్ మైనస్ అనేది ఇస్తారు కదా సర్వేలో. అవును అవును, దీంట్లో కూడా అలాగే ఉన్నాయి, +-5 అనేవి ఉన్నాయి. ఓకే, సో ఎందుకని ఆ 33కే అది కన్ఫైన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మార్పు కోరుకుంటున్నారు ప్రజలు, మేము మార్పు తీసుకొస్తాము అనేటువంటి మాట కాంగ్రెస్ అంత చెప్తున్నప్పుడు బహుశా మార్పు వచ్చింది అని కేటీఆర్ చెప్పిన మాట నమ్మి ఉంటారు. ఓకే, మేము తీసుకొచ్చేసాము ఆల్రెడీ, మీరు అవసరం లేదు. మేమే 10 ఏళ్ల కిందనే కదా మార్పు తీసుకొచ్చినాము అంటే అట్లా కాదు. కానీ ఒకటి చాలామంది ఈ ఎలక్షన్స్ తోటి కన్ఫ్యూజ్ అయినారు. అంటే ఒక 4 ఫేజులు తీసుకుంటే మొదట పోటీ అనేది బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది అనేటువంటి ఒక వాతావరణం కనబడింది. కర్ణాటక ఎలక్షన్స్ అయిపోయి మన ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే నాటికి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి ఇదేంలో ఉండేది. ఎందుకంటే వీళ్ళ టికెట్లు పంపిణీ ఎంపిక ఇది అసలు జరగదా అనేటిది. రేపు ఇవాళ నామినేషన్లు అంటే ఇవాళనే బిఫామ్లు వచ్చేటువంటి దాకా దీన్ని లాక్కపోయినారు. 3వ లెవెల్కి వచ్చేసరికి ఒక హైప్ నిజంగా ఇది మరి నాకు అర్థం కాదు. ఇది ఏమంటారు, ఆయన ఉన్నాడు కదా సురేష్ కనుగోలు. ఓకే, వాళ్ళ స్ట్రాటజీనా లేకపోతే అట్లాంటిది ఏమన్నా జరిగిందా, డిజైన్డా తెలియదు. కానీ ఎవరిని పలకరించినా కూడా ఏదో సార్ మారాలా సార్ అనే ధోరణిలోకి వచ్చేసిన. కానీ ఎప్పుడైతే ఈ విత్డ్రాల్స్ అయిపోయి ప్రచారం సీరియస్గా అయ్యి గ్రౌండ్ అయ్యి ఇదంతా వచ్చిందో స్లోగా ఇదంతా టర్న్ అయ్యి సెటిల్ అయినట్టుగా కనబడుతుంది. బహుశా అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉంది. ప్రచారంలో చాలా అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను అసలు బీఆర్ఎస్ఏ చాలా వృధా చేస్తుంది, డబ్బులు ఇంత ప్రచారం చేస్తున్నారు. ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా అదే యాడ్, ఏ టీవీ పెట్టినా అదే యాడ్, ఎఫ్ఎంలో పోయినా అసలు అది వినబడకుండా లేదు. దానికి పోటీగా కాంగ్రెస్ పార్టీ విపరీతంగా స్పెండ్ చేసింది ఎలక్షన్ ఖర్చు అనేది. ఎలక్షన్ ప్రచారం మీరు నగరంలో ఎక్కడ పోయినా కూడా హోర్డింగ్స్, వైపు రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఇద్దరి తోటి సమస్య ఉంటుంది. ఒకటి రేవంత్ రెడ్డి, రెండవది బట్టి విక్రమార్క. కాబట్టి ఇద్దరి ఫోటోలు వేసి ఇద్దరు సీఎంలు ఉంటారనేటువంటి వాళ్ళు ఉన్నారు, క్యాంపెయిన్లు అవుతున్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రజలు చాలా స్పష్టంగా ఆలోచిస్తుంటారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎటువంటి పథకాలు వస్తాయి, ఎవరి ఆధీనంలో ఉంటాయి. ఈ చర్చ అంతా కూడా నేను అంటున్నా ఇదంతా సింక్రనైజ్ అయింది, ఇదంతా రీచ్ అయింది. బహుశా అందుకే గౌరవప్రదమైన స్థానం అదే అనుకున్నారని నేను అనుకున్నాను. సెకండ్ బెస్ట్ ప్లేస్ అదే ఉంటుంది అని. 2018లో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. సో ఈసారి అదైతే కొంచెం రిటైన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈసారి చేసుకుంటారు. ఈసారి స్ట్రాంగ్ ప్రతిపక్ష, ఇది మంచిది. కాంగ్రెస్ పార్టీకి ఒక 40 స్థానాలు దాకా రావడము అనేటువంటిది, 35 దాటడం, 40 రావడం మంచిది కూడా. ఎందుకంటే వాళ్ళకి అసలు ప్రతిపక్షంలో ఎట్లా ఉండాలో తెలియలేదు. ఇప్పుడు అధికారంతో కొట్లాడినటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో స్థిరంగా కూర్చోలేకుండా 10 ఏళ్ళు 2 సార్లు కూడా అట్లనే అక్కడ ఆ పార్టీని వదిలేసి ఏదో తిప్పదగిలేసి బయటపడినారు. ఈసారి డెఫినెట్గా హేమీలు ఉంటారు అసెంబ్లీలో. మళ్ళీ రేవంత్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేయకపోతే, మళ్ళీ ఉత్తమ కుమార్ రెడ్డి మళ్ళీ పార్లమెంటుకు పోకపోతే, వీళ్ళందరూ అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్లమెంటుకు పోకపోతే నేను అనుకోవడం వీళ్ళందరూ మళ్ళీ పార్లమెంటుకు ప్రయత్నాలు చేసుకుంటారు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు అసెంబ్లీలో కూర్చోవడం అనేటువంటిది అనవసరమైనటువంటి, మళ్ళీ సీఎం బట్టి విక్రమార్క చెప్పేటువంటి వాతావరణమే
మీ ఫలితాల్లో కనబడతాం. సో ఇక్కడ చాలా క్లియర్గా కీలకంగా కనిపిస్తోంది. మనం కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంత పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్లు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మేమే కాబట్టి ఈసారి మాకు పట్టం కట్టండి అనేది. రాష్ట్రం ఇచ్చింది మేమేది చూస్తున్నారా, రాష్ట్రం తెచ్చింది అనేది చూస్తున్నారా? అక్కడ రెండు, రాష్ట్రం ఇచ్చింది మేమని వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ నేను మొన్న ఊరికే ఈ నా బ్లాగ్లో చూసుకుంటూ పోయినాను. మూమెంట్ జరిగిన పీక్లో ఉన్న ఒక 2 yearsలో నేను ఒక 20 ఆర్టికల్స్ కాంగ్రెస్ వ్యతిరేకంగా రాశాను. నాకు నిజానికి కాంగ్రెస్ అంటే కొంత సాఫ్ట్ కార్నర్ కూడా ఉంటుంది, బీజేపీతో కంపేర్ చేసుకుంటాను కేంద్రంలో. 20 ఆర్టికల్స్ ఏం రాసినామని అనుకుంటే కాంగ్రెస్ ఆ రకంగా వేపుకుతున్నది. పిల్లలు చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, ఈ వారం అంటారు, ఇంకో కమిటీ అంటారు, షిండే కమిటీ అంటారు, ఇంకో వారం అంటే వారం రోజులు కాదు, నెల అంటే నెల రోజులు, 30 రోజులు కాదు. ఈ దొరసాని ఎవరు రేణుకా చౌదరి ఇదేమన్నా ఇన్స్టెంట్ కాఫీనా ఇవ్వడానికి? చిదంబరం కూడా ఇప్పుడు ఆ తెలంగాణకు వచ్చేసేట ఆమె పోటీ చేస్తుందట, ఆమె ఇక్కడ ఏదో రాజ్యం చేస్తుందట. ఆమె నాకు ఆశ్చర్యం ఇస్తుంది, వీళ్ళు తెలంగాణలో ఎందుకున్నారు, ఎట్లా తెలంగాణ వాళ్ళు అయినారు? వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే వీళ్ళే కదండి. నేను ఒక ఛానల్లో కూర్చున్నప్పుడు, ఇప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డి గారు బీఆర్ఎస్లో ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, నేను ఒక ప్రొఫెసర్ని, నేను తెలంగాణ ప్రొఫెసర్ని. తాలిబాన్ అన్నాడు నన్ను పట్టుకొని, అంటే మీరు శ్రీధర్ బాబు మీద రాళ్ళేస్తున్నారు, ఎవరో టమాటాలతో కొట్టినారు, కోడిగుడ్లతో కొట్టినారు అంటే ప్రజల దగ్గరికి ఉద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర పోకపోతే ఏం చేస్తారు వాళ్ళు అని మేమంటే మీరు తాలిబాన్లలాగా మాట్లాడుతున్నారు. నేను చెప్పిన వెంకటరమణారెడ్డి గారికి, అయ్యా తాలిబాన్ అంటే చదువు చెప్పేవాడే, తాలిం అంటే చదువు, తాలిబాన్ అంటే చదువుకున్నాడు, ఫైన్, మంచి పనే నువ్వు చెప్తున్నది, ఎడ్యుకేట్ చేస్తున్నావు, అవేర్నెస్ ఇస్తున్నావు. అట్లాగే ఒక అందరు మంత్రులు రహస్యంగా పోయి సంతకాలు పెట్టి రావడం, అవును ఫైల్ చాలా నరకం అనుభవించినాం. కాబట్టి సరే కాంగ్రెస్ పార్టీ దేశం కోసమా లేకపోతే ఇంకోట మనకు సంబంధం లేదు, కానీ ఒక 10 సంవత్సరాల పాటు 2009 నేను ఏదో మహా టీవీలో ఐ వెంకట్రావు గారితో కూర్చొని చర్చలో ఉన్న రోజు నైట్ 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటించినాను. మరి 2014 దాకా ఎందుకు ఆగింది తెలంగాణ? ఏ పార్టీ అధికారంలో ఉంది? ఎవరు ఆపినారు? ఎవరి స్వార్థం కోసం ఆపినారు? ఎవరి రాజకీయాల కోసం ఆపినారు? కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, మేము ఓపెన్గా మాట్లాడినాం కదా, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, ఆయన ఎవరు లగడపాటి రాజగోపాల్, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని మేనేజ్ చేసినారు. ప్రజలకు ఇప్పుడు ఏమర్థమైందంటే, ఇప్పుడు వాళ్ళతో పాటు అంటే ఇంతకుముందు ఒక మనకు సవతిపూర్ ఒక ఆంధ్ర నాయకులతో ఉండేది, ఇప్పుడు కర్ణాటక 2వ వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు మనం టికెట్ల కోసం ప్రచారానికి వాళ్ళ మీద డిపెండ్ అయితే భవిష్యత్తులో మన పథకాలకు కానీ మిగతా వాటి కానీ ఖచ్చితంగా బహుశా ప్రజలు అట్లా ఆలోచించే పెద్దగా అటువైపు మొగ్గు చూపలేదని. సో ఇక్కడ మన లైవ్ చూస్తున్నటువంటి దాంట్లో కామెంటేటర్లో ఒక కామెంట్ వస్తోంది, పక్కాగా హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అవుతున్నారు, సౌత్ ఇండియాలో ఫస్ట్ హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ఉండబోతున్నారు అనేది. ఎవరైనా తిట్టిన వాళ్ళు ఉంటారు చూడండి, అది కూడా చెప్పండి, దాన్ని కూడా మనం మాట్లాడుకున్న వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా. ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి సర్వే అయితే అట్లాగే కనబడుతుంది బాస్, బహుశా అది నిజం అవుతుంది. చెప్పండి. సో నేను యాక్చువల్గా ఇంకా లేదు మేము యాక్చువల్గా 72+±5 అంటే వాళ్ళు 80 అన్న వాళ్ళు కూడా ఉన్నారు, 80+ పక్కా అనేది కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. తిట్టేవాళ్ళు తిడతారు. సో 80+ పక్కా అని కాన్ఫిడెన్స్ కూడా, కాన్ఫిడెన్స్ అనేది ఇంకా 3 రోజులు ఉంది. ఈ 3 రోజుల్లో నేను అనుకోవడం ఇంక కొంత, ఎప్పుడైనా సరే ఓటర్ మన మీద అనుకుంటాం కానీ ఒక 15 రోజుల ముందే చిట్టి రాసి పెట్టుకోవడం, నేను ఫలానాలో కోటేస్తాను. ఎగ్జాక్ట్లీ కదా, కరెక్ట్గా వాళ్ళకి ఇదంతా జరిగిన తర్వాత ఆయనకి ఒక నిర్ణయానికి రావడము, ఒక ఓటు వేయడం అనేది 24 గంటల లోపే జరిగిపోతుంది. అవును, కాబట్టి ఇది ఇంకా కూడా చిక్కబడుతుంది అనేటువంటి హోప్ ఉంది. ఇంకా కూడా ఖచ్చితంగా అదే డైరెక్షన్లో ఆయన ఎవరో అన్నట్టుగా. సరే, ఇవన్నిటికంటే ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళొకసారి తెలంగాణ సమాజం కేసీఆర్ వైపే చూపుతున్నట్టుగా ఈ సర్వే ఫలితాలు కూడా తెలియజేస్తుంది. సో మీరు అన్నట్టుగా ఓటరు ముందే రాసి పెట్టుకోడు, డెసిషన్స్ అప్పటికప్పుడు ఏక్ దిన్ కా సుల్తాన్ అంటారా ఓటర్ని, ఆ మహానుభావుడు ఎలా ఉంటాడు? నెల రోజుల పాటు సుల్తానే క్యాంపెయినింగ్ అవుతున్నంత వరకు అప్పటి నుంచి రోజు ఎవ్రీడే వచ్చి పోయేటోళ్ళు అందరూ ఆయనకే దండం పెడతారు, నమస్కారం చేస్తారు, పాదాబంధనం కూడా చేస్తారు, కాబట్టి పైసలు కూడా ఇస్తారు, కాబట్టి సుల్తానే. ఫైనల్గా డిసిషన్ దగ్గర జడ్జిగానే ఉంటాడు. ఓటర్ ఎప్పుడు కూడా చెడగొట్టుకోడు, అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినారు లేకపోతే ఇంకోటి జరిగింది
ఇట్లా అంటే తన దీన్ని తన కళలను తనే చెరిపేసుకునేంత మూర్ఖుడు కాదు భారతీయ ఓటరు. ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తెలంగాణ ఓటర్లు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఓవరాల్గా సమప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎటువైపు ఉన్నారు అనేది మాత్రం క్లారిటీ వచ్చేసింది, డిసైడ్ అయిపోయారు, ఒక క్లియర్ పిక్చర్ క్లారిటీ అనేది వచ్చింది. ఒక 50 hours మాత్రం మిగిలింది, 100 గంటల్లో తొలి ఓటు అనేది పడబోతుంది. సో మనకి 30th November 1st 7 o'clockకి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఈ టైంలో ఒక హార్డ్లీ డెడ్ లైన్ అనేది కౌంట్ డౌన్ అనేది వచ్చేసిన తర్వాత ఏం ఆలోచిస్తుంటారు యాక్చువల్గా? నేను అనుకుంటున్నా రిస్క్ తీసుకోవద్దు అనేటువంటి ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అంటే ఆల్రెడీ మీకు ఒక టెస్టెడ్ కేసుగా అవును కేసీఆర్ కనబడుతున్నాడు. వాళ్ళకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో గ్యారంటీ లేదు, వాళ్ళు ఎంతకాలం ఉంటారో గ్యారంటీ లేదు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారుస్తారో తెలియదు. సో అదే బీఆర్ఎస్ క్యాంపెయిన్ చేస్తుంది, 6 గ్యారంటీలకు గ్యారంటీ ఇచ్చే వాళ్ళు ఎవరు అసలు? మనం కూడా కొన్నిసార్లు 6 ముఖ్యమంత్రుల గ్యారంటీ అయితే ఉంటుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు 6 ముఖ్యమంత్రులు వాళ్ళే ప్రకటించుకున్నారు నేను ముఖ్యమంత్రి అవుతున్నానని. ఇటు రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నాడు, ఫస్ట్ జానారెడ్డితో స్టార్ట్ అయ్యి జానారెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి 6 అయినారు. అవును, ఇంకొకరు ఎవరైనా తక్కువ ఉంటే ఇంకెవరు రేపు ఎవరు మన కొండా సురేఖ కూడా సీఎం కావాలని నేను. సో యాక్చువల్గా జీవన్ రెడ్డి కూడా అయితే బెటర్ అనేది వాళ్ళ అభిమానం నుంచి వచ్చింది. అదేదో అంటారు కదా, లోపల ఆయన కూడా చాలా సీనియర్ లీడర్, 11 ఎన్నికలు పోటీ చేసినాడు, 6 సార్లు 2 సార్లు మంత్రి, ఎంపీగా చేసినాడు, మంత్రిగా చేసినాడు, ఎంపీగా పోటీ చేసినాడు. బహుశా నేను అనుకోవడం ఈ 6 ఎవరు ముఖ్యమంత్రి కావాలనేటువంటిది 2వ అంకంలో ఉంటుంది. బహుశా ఈ 30వ తారీఖున ఓట్లు పడతాయి కాబట్టి 3వ తారీఖు దాకా యుద్ధం కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి నేను అనుకుంటున్నాను ప్రజలు అప్పుడు డిసైడ్ అవుతారు. ఈ ప్రచారం ఎండ్ అయ్యే నాటికి ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పిన మీరు చూపిస్తున్నటువంటి ఫలితాలే రిఫ్లెక్ట్ అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు లేదా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విశ్వసనీయత, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్, కాంగ్రెస్ పార్టీ వాడుతున్నటువంటిది మనం మొన్న కూడా అనుకున్నాము. ఒక రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు, ఈ 6 వాళ్ళ దగ్గర చెమట ఓడుస్తున్నారు, ఒక్క మనిషి కూడా కనబడతలేడు. రెండోది నాకు ఎందుకో ఈసారి కాంగ్రెస్ ప్రచారం కూడా ఎఫెక్టివ్గా లేదు. ఎక్కడ కూడా మీరు గ్రామీణ ప్రాంతాల్లో కానీ అరే రాహుల్ గాంధీ ఇంత మంచి సందేశం ఇచ్చినాడు అనేది లేదు. మొదటిసారి వచ్చినప్పుడు మొత్తం కాళేశ్వరం అని చాలా నవ్వుల పాలైపోయింది. అసలు ఈసారి ఏం ప్రచారం చేస్తున్నాడు ఆయన నాకైతే ఇప్పటివరకు ఆ పల్స్ అందట్లేదు. సో ఇప్పుడు కేటీఆర్ చేసినట్టుగా తాను నిరుద్యోగులతో కూర్చున్నారు, కేటీఆర్ వెళ్ళినట్టుగా ఒక బిర్యానీ సెంటర్కి వెళ్ళారు, అక్కడ కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు, రీచ్ ఎలా ఉంటుంది? నేనేమంటానంటే అది కేటీఆర్ ట్రేడ్ మార్క్. అది ఇండియాలో ఎన్నికల ప్రచారంలో మీరు నార్త్ ఇండియన్ ఎన్నికల ప్రచారం చూడండి, లీడర్ మాట్లాడుతుంటే వెనుక 4 గన్మెన్లు ఉంటారు, మీరు ఎక్కడికైనా బండి పోలీసులే ఉంటారు, ఎక్కడ కూడా ప్రజలతోటి పోయే. అసలు కేటీఆర్ సభలో మీరు ఏదైనా ఒకసారి మొత్తం వీడియోలు ప్లే చేయండి, ఎక్కడ ఒక గన్మెన్ కానీ పోలీస్ కానీ కనబడదు. ఎక్కడికైనా సరే పోగలిగే అంత ఇది ఆ కొత్త రకమైనటువంటి ప్రచార సరళిని ఈ ఎన్నికల్లో కేటీఆర్ తీసుకొచ్చినాడు. అందరితోటి అదే విధంగా ఉండడం, పోవడం, ఆయననే ఊహించని స్థాయిలో వాళ్ళందరూ అసలు ఆశ్చర్యపోయాను. నిన్న మెట్రోలో పోతుంటే మెట్రోలో ఉన్న వాళ్ళు అందరూ అట్లనే ఉన్నారు, 80 కూర్చున్నాడు, వస్తున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు. మరి రాహుల్ గాంధీకి చెప్పాలి మెట్రో కూడా పోవాలి ఆయన, ఎందుకంటే అన్నిటికీ పోతున్నాడు, ఆయన ఎక్కడికి పోతే ఆయన అక్కడికి పోతున్నాడు. ఇది నేను అనుకోవడం బిర్యానీ సెంటర్, హైదరాబాద్ బిర్యానీ సెంటర్లకు మంచి బిర్యానీ హోటళ్ళకు మంచి ప్రచారం అవుతుంది. ఎందుకో మరి రాహుల్ గాంధీ ఆయన ఫేవరెట్ ప్లేస్ ప్యారడైజ్ నాకు తెలిసి, మరి ఆయన ప్యారడైజ్ కాకుండా ఇంకెక్కడికి పోయినాడు. ఈ కాంపిటీషన్ ఏదో మారిందా? ఫైన్, జస్ట్ ఇమిటేషన్ అండి అంతే సింపుల్గా. ఎక్కడైతే అట్లా పోవడం వల్ల ఫీల్ గుడ్ ఇది వస్తుంది, పోవడం వల్ల ఇలా అరగంట ఖర్చు అవుతుంది, కానీ జనం అనుకుంటారు అక్కడ ఉన్నోళ్ళే కాదు, చూసిన వాళ్ళు కూడా అరే ఎంత బాగా మాట్లాడినాడు, ఎంత బాగా కలిసినాడు, ఎంత బాగా పోయినాడు అనేటువంటి ప్రచారంలో ఇదంతా దండుస్తుంటుంది. బహుశా టిపికల్గా ఆ ఫుడ్ స్టెప్లో పోవడం వల్ల ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను. రాహుల్ గాంధీకి ఒక ట్రేడ్ మార్క్ ఉంది, నిజానికి ఉంది. రాహుల్ గాంధీ భారత్ జోడో చేసినాడు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు, సెక్యులర్ అట్లాంటిది హ్యాపీగా చేయాలి హైదరాబాద్లో చేయాలి. హైదరాబాద్లో నిజానికి మీరు ఒక కొత్త నాయకత్వాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి ఓల్డ్ సిటీలో. అట్లాంటివి చేయట్లేదు, మళ్ళీ చేయకుండా ఇంతసేపు ఒక రొటీన్ దానిలోకి పోయి ప్రచారం చేయడం అనేది బహుశా కాంగ్రెస్ పార్టీకి
పెద్దగా ఎఫెక్టివ్గా లేదని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు బీఆర్ఎస్ కేటీఆర్ పర్టికులర్గా చెప్తున్న మాట గులుగుడే గుద్దుడే అని. ఎంత గులుగుడు ఉన్నప్పటికీ కూడా గుసగుసలు అనేవి కూడా బోల్డ్ అంత వినిపించాయి. సో ఇప్పుడు ప్రచారం అనేది ఎండ్ అవ్వబోతోంది 28 ఈవినింగ్ అనుకున్నప్పుడు ఆ గుసగుసలు ఇవన్నీ కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడాలు ఎట్లా చూడొచ్చు దాన్ని? అంటే ఎప్పుడైనా సరే గుసగుసలు ఎప్పుడు ఉంటాయంటే లౌడ్గా అవతల వాళ్ళు మాట్లాడినంత వరకు, వాళ్ళకు ఒక అష్యూరెన్స్ లేనంత వరకు, లేదా ఇష్యూ అర్థం కానంత వరకు, లేదా అసంతృప్తి ఉన్నంత వరకు. నేను ఇందాకటి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. మీరు అదే భోజనం చేస్తున్నప్పుడు మీకు అది బాగాలేకపోతే గులగడం అనేటువంటిది బహుశా తినేంతసేపు ఉంటుందేమో, ఆ తర్వాత మళ్ళీ మీకు అలవాటు. రెండోది అంటే ఇప్పుడు నేను ఇది గులుగుడే గుద్దుడే అనేటువంటి మాట చాలా రీచ్ అయింది. ఇంకోళ్ళు చెప్తున్నారు కేసీఆర్ మీద గులుక్కుంటూ కాంగ్రెస్లోనూ గుద్దుతారని కూడా చెప్తున్నారు. గుద్దడం అంటే కొట్టడం కూడా, గుద్దడం అంటే నాట్ ఓట్ ఇది చేయడం. డెఫినెట్గా నేను అంటున్నా ఇది ఒక ప్రజలని గందరగోళపరిచే దశ నుంచి ప్రజలు ఒక స్పష్టమైన వైఖరితో ఓటేసే స్థితికి చేరుకున్నారు అనేటువంటిది మీ సర్వేలో అర్థమవుతుంది. మిగిలిన 50 గంటలు అంతకంటే ఎక్కువ ప్రభావం చూపిస్తాయని నేను అనుకోను. ఇంతకంటే ఎక్కువ ప్రచారం కూడా చేస్తేనే నేను చెప్తున్నా కదా, వాళ్ళ ప్రచారం కూడా ఇప్పుడు పోయి ఈ 2 గంటల ప్రపంచాన్ని మార్చేదేమి లేదు వాళ్ళు. సో ప్రతి క్యాండిడేట్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక అష్యూరెన్స్ కనబడుతుంది. కాబట్టి మీ సర్వే ప్రకారం అయితే ఈ 80 స్థానాల వరకు, 75 నుంచి 80 స్థానాల వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ వచ్చేటువంటి వాతావరణం ఉంది. ఇంకేవో పెద్ద ఎత్తున ప్రభావాలు ఉంటాయని నేను అనుకోను. ప్రలోభాలు ఎట్లా ఉంటాయి, కానీ ప్రలోభాలకు లోనైనా కూడా లొంగేటువంటి అవకాశం ఉండదు. డెఫినెట్గా ఇదే ఫలితాలు కనిపిస్తాయి. సో ప్రలోభాలు ఇన్ ద సెన్స్ పోల్ మేనేజ్మెంట్ లాస్ట్ మినిట్లో జరిగేటువంటిది. అంటే చాలా మంది తప్పార్థం చేసుకున్నారు, కానీ పోల్ మేనేజ్మెంట్ అంటే కేవలం పైసలు ఇచ్చి అదే కదా, ఇప్పుడు అది మారిపోయింది. నేనేదో మొన్న పోల్ మేనేజ్మెంట్ అంటే కాదు ఇస్తుందంటారు. పోల్ మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వడం కాదు, పోలింగ్ చిట్టీల నుంచి మొదలుపెట్టి ప్రజలని ఇంట్లలో ఉండాలి. ఎందుకంటే స్లిప్స్ అనేవి కావాలి. స్లిప్స్ నుంచి పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చడానికి చాలా కసరత్తు ఉంటుంది. వాళ్ళు కదలరు. వాడకట్టుకు 50 ఓట్లు 100 ఓట్లు ఉంటాయి. అందరం ఒకసారి అనుకుంటారు. తయారు కావాలని, తయారంటే రెడీ అవ్వడానికి కొంత ఆమె ఒక్క రాకపోతే 8 మంది 10 మంది అందరూ ఆగిపోతుంటారు కుటుంబంలో. ఇది నిజంగా కూడా ఒక ఏదో జాతర పోయినట్టే ఉంటుంది ఊళ్ళలో. సో ఆ మేనేజ్మెంట్కి వీళ్ళు వార్డుకో లేకపోతే ఆ ఏరియాకో ఆ గల్లీకో ఆ బస్ ఒక ఏజెంట్ ఉంటాడు, 2 ఏజెంట్లు ఉంటాడు. వాళ్ళందరూ ఆ చిట్టీలు చాలా, అంటే మనకు ఓటంటే పెద్ద మజాక్, కానీ ఊర్లలో మాత్రం ఓటంటే చాలా చాలా పవిత్రంగా చూస్తుంటారు. ఇది తండోపతండాలుగా పోతుంటారు. వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకుపోయి పోలింగ్ బూత్ దాకా, ఇప్పుడంటే బూత్ దాకా తీసుకుపోవడానికి లేదు, ఏదో కొంత డిస్టెన్స్ దాకా తీసుకెళ్ళి 100 మీటర్లు వీళ్ళందరినీ అక్కడే డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొచ్చి, ఇది మేనేజ్మెంట్. ప్లస్ ఈ 3-4 రోజులు పర్సనల్గా ప్రచారం చేయకపోవచ్చు, రాజకీయ నాయకులు సభలు సమావేశాలు ఉండకపోవచ్చు, కానీ అవడానికి మైకులు బంద్ అయితే కానీ మనుషులు కదులుతుంటారు. మనుషులే కదలవు, మైకులే కదలవు. కాబట్టి మనుషులు అంటే ప్రతి వార్డుకి 10 మందో 20 మందో కార్యకర్తలు ఉండాలి. వాళ్ళు వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి అంటే కన్సల్టేట్ చేసుకోవాలి ఓటర్లని. ఇది పోల్ మేనేజ్మెంట్ అంటే. సరే వీళ్ళు ఏమనుకుంటున్నారు, పోల్ మేనేజ్మెంట్ అంటే మునుగోడులో మేము సర్వేకి వెళ్ళినప్పుడు మా ఊళ్ళో పోల్ మేనేజ్మెంట్ లేదు సార్ అని అన్నాడు. ఈసారి జరగట్లేదు సార్. పోల్ మేనేజ్మెంట్ లేకపోవడం ఏంది అంటే, ఏమో సార్ మాకైతే ఇప్పటివరకు లేదు, ఏమి ఇది కాదా పోల్ మేనేజ్మెంట్. సరే అఫ్కోర్స్ తర్వాత 2 రోజులలో అక్కడ పెద్ద ఎత్తున పోల్ మేనేజ్మెంట్ జరిగింది. అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చినారు. సార్ ఫైన్. ఓవరాల్గా కూడా అలర్ట్గా ఉండాల్సిన గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, పార్టీ నెట్వర్క్ అలర్ట్గా ఉండాల్సిన సమయం అన్ని పార్టీలకి. మనం ఒక పార్టీకి కాదు, కాకపోతే అన్ని పార్టీలకు గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారా, వార్డు లెవెల్లో కార్యకర్తలు ఉన్నారా అనేది వేరే విషయం, కానీ అది క్రూషియల్ కాబోతుంది. అది కనుక వీళ్ళు సమర్థవంతంగా చేసుకుంటే డెఫినెట్గా ఫలితాలు వాళ్ళ పక్షాన్ని వచ్చేటువంటి అవకాశం. సో చక్రపాణి గారు, ఇక్కడ మనం ఈ ఐ డ్రీమ్ సర్వే చేసిన దాని ప్రకారం చూస్తే మార్జిన్గా కనిపించేది అతి కీలకంగా కనిపిస్తుంది. 2500 ఓట్లు అది గెలవడానికో ఓడిపోవడానికో కీలకంగా అవుతున్నాయి. దాంట్లో
పోల్ పర్సంటేజ్ అనేది కూడా ఉంటుంది. ఇంత కీలకమైన క్రూషియల్ టైంలో పోల్ పర్సంటేజ్ మీరు అన్నట్టుగా ఊళ్ళల్లో అయితే ఒక పండగలాగా జాతరలాగా అందరు కలిసిపోతారు. అదే పట్టణాలకి పర్టికులర్గా హైదరాబాద్కి సంబంధించి చూస్తే ప్రతిసారి పోల్ పర్సంటేజ్ 50కి +or- ఉంటుంది 50%కి. లాస్ట్ టైం 2018లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 45 to 48 మధ్యలోనే పోల్ అయింది. సో వాళ్ళని మళ్ళీ ఓటింగ్ వైపు తీసుకురావాలి, పోలింగ్ బూత్ వైపు తీసుకెళ్ళాలి అంటే వీ నీడ్ టు ఎడ్యుకేట్ యాజ్ ఎ ప్రొఫెసర్ సోషియాలజిస్ట్. ఇది మీకు బాగా తెలుసు అసలు. అదే అంటే నిజానికి హైదరాబాద్ కానీ లేదా మిగతా చాలామంది నేను కూడా గమనించాను. హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లలో దగ్గర ఒక 10 లక్షల మంది ఏమంటారు నాన్ సీరియస్, ఐటీ అనండి ఇంకోటి అనండి, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళండి, అవును అందులో సెలవు వచ్చినప్పటికి కూడా దాన్ని ఇంకో రకంగా యూటిలైజ్ చేసుకోవడానికి, రిసార్ట్లోకి పోవడానికి లేదా పబ్లోకి పోవడానికి ఫైన్. ఇది సెలవు పబ్ కోసం కాదు, ఈ సెలవు పరిపాలన కోసం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ సెలవుని వాడుకోండి అంటే ఓటేయడానికి వాడుకోండి. ఇది చాలా అవసరం. మీరు చూశారు గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ ఏ దశ నుంచి ఏ దశకు వచ్చింది. ఇవాళ మీరు వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా మీకు ఇక్కడ ఒక గ్యారంటీ ఉంది ఉపాధికి. మేము ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్ వెళ్తే వాళ్ళ పిల్లలు ఎవరో మాట్లాడుకుంటూ మా అమ్మాయికి ఎక్కడో వేరే చోటు వచ్చింది జాబు బెంగళూరులో, హైదరాబాద్ అయితే బాగుండు అని అన్నారు. ఎందుకు హైదరాబాద్ అయితే, బెంగళూరు కూడా మంచిదే కదా, అది కూడా ఐటీ క్యాపిటల్ అని అంటారు కదండి. అంటే ఐటీ క్యాపిటల్ కావచ్చు కానీ హైదరాబాద్లో మనుషులు ఉంటారు, మా భాష ఉంటుంది, హిందీలో మాట్లాడతారు, లేదా కొంత ప్రేమపూర్వకంగా ఉంటారు. నిజంగా ఇంత చెప్పినారు. నేను ఇప్పుడు ఇట్లాంటి నాన్ సీరియస్ తెలుగు ఓటర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఈ ఓటు భవిష్యత్తు కోసం కాబట్టి, మన భవిష్యత్తు కోసం, మన దీనికోసం అభివృద్ధి కోసం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓటేయండి. అదొకటి. రెండవది గ్రామాలలో మీరు చెప్పక్కర్లే ఈసారి నేను అనుకోవడం, ఎందుకంటే 3 పార్టీలు యాక్టివ్ ఉన్నాయి, ప్లస్ పొలిటికల్ హీట్ అన్నారు మీరే చాలాసార్లు మీరు పోయి చూసి వచ్చారు. ఎప్పుడు వస్తాయా ఓట్లు అని గుద్దడం కోసం ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈసారి పోల్ పర్సంటేజ్ 80 దాటుతుందని అనుకుంటున్నా. గ్రామీణ ప్రాంతాల్లో హైదరాబాద్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ మజ్లిస్ అంటే పర్సంటేజ్ అనేది మనం కొన్ని కాన్స్టిట్యున్సీస్లో 40-50 ఉంటుంది, జూబ్లీహిల్స్లో లేదా మిగతా కూకట్పల్లి లాంటి చోట ఉండొచ్చు అట్లా. కానీ నేను అనుకోవడం ఈసారి అట్లా కూడా ఉండదు. ఇక్కడ గణనీయమైనటువంటి స్థాయిలోనే ఓట్లు పోల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈస్ ద క్రూషియల్ అండ్ కీ రోల్ దే హ్యావ్ టు ప్లే. వెళ్ళాలి, ఓటేయాలి అనేది ఇది బాధ్యత అండి. అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఓటు వేయకపోతే ఏంది ఇంత కష్టపడండి, అయ్యో ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు కింద లెక్క. అది ఇప్పటికీ ఉంది కదా. ఇప్పటికి కూడా నాకు మొన్న ఎవరితోటో నేను అడిగితే ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు లెక్క. మనం ఆంధ్రాలో చాలామంది ధర్నాలు చేస్తున్నారు. ఒక టీవీ అని అడిగాడు, ఎందుకమ్మా ఇంత కష్టపడి ఓటు వేస్తేంది వేయకపోతే అని అంటే, అట్లా మేము బతికుండంగా ఓటు వేయకపోతే చచ్చిన కింద జమ కడతారని. సో కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టే లెక్క. అందరు అట్లా అనుకుంటే తప్ప పర్సనల్గానే కాదు, ఇది ఇక్కడ ఒక బాధ్యత కూడా ఉంది. కాబట్టి అంటే ఇది ఒకటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా నేను నిజంగా కూడా వాళ్ళకి తెలుసు. హైదరాబాద్లో మనం గత 10 సంవత్సరాలుగా అనేక మార్పులను చూసినాం. అదే సిఆర్డిపి ప్రోగ్రామ్ అనేది కొత్త పేర్లు వస్తున్నాయి. ఇప్పుడు నాలాల క్లియరెన్స్ అవుతుంది, ఒకవైపు రోడ్లు అవుతున్నాయి. నేను ఇవాళ హైదరాబాద్లో నేను ఉండే ప్లేస్ నుంచి లంగరౌజ్ సన్ సిటీ నుంచి జూబ్లీహిల్స్లో మా ఆఫీస్కి పోవడానికి మాకు సిగ్నల్ అనేది లేదు. ఒకసారి అట్లా పోయి సర్వీస్ రోడ్ ఎక్కితే డైరెక్ట్గా కేబుల్ బ్రిడ్జ్కి కనెక్ట్ అయిపోయి డైరెక్ట్గా అటు నుంచి అటు యూనివర్సిటీకి వెళ్ళేటువంటి వాతావరణం. ఇట్లా చాలా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది స్ట్రాటజిక్ రోడ్ ప్లాన్ అనేటువంటిది అది పెట్టి పర్ఫెక్ట్గా డెవలప్ చేసినారు. ఇది ఇంకా ఫర్దర్గా కూడా రావాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం ఓటేయాలి. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేయండి. మీ భవిష్యత్తుకి ఏది భరోసా ఉంటే దాని వాళ్ళకి ఓటేయండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. అండ్ ప్రతి ఒక్క ఓటు కీలకమైందే, మనం డిసైడ్ చేస్తాము. అందులోనూ 11 స్థానాలు అనేవి చాలా క్రూషియల్గా కనిపిస్తున్నాయి. అండ్ మిగతా చోట్ల కూడా 2500 ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్, అది +or- కూడా ఉండొచ్చు. అందరూ ఓటేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. థ్యాంక్ యూ అండి. సో ఓటింగ్ అనేది డెడ్ లైన్ కంప్లీట్ అయిపోయింది, కౌంట్ డౌన్ మొదలైపోయింది. మొత్తానికైతే డిసెంబర్
థర్డ్న రిజల్ట్ రాబోతుంది. అంటే నవంబర్ 30న ఎవరెవరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు అనేది 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 28th 5 o'clock తర్వాత క్యాంపెయినింగ్ అయితే ముగియబోతోంది. సో ఓవరాల్గా ఏ పార్టీ విన్ అవుతుంది ఏంటి అనేది అయితే ఇప్పటిదాకా బోల్డ్ అన్ని గాసిప్స్ కావచ్చు, రూమర్స్ కావచ్చు అని వినిపించినప్పటికీ కూడా సర్వేలు అనేవి అతి కీలకంగా మారాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఐ డ్రీమ్ న్యూస్ కూడా సర్వే చేసింది. దాని గురించి ఇంతసేపు మనం చర్చించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.